దయచేసి ఆడియోకు రైట్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళందరూ లోపల వచ్చి కూర్చోవాలన్న ప్లేస్ దయచేసి చైర్లు ఉన్నాయి అక్కడ ఉన్న వాలంటీర్ లోపలి పంపేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం అన్న అక్కడ ఉన్న వాళ్ళంతా లోపల రావాలన్న రైట్ సైడ్ చైర్స్ ఉన్నాయన్న ఇప్పుడు మేము ఎందుకు హలో హలో చెక్ అది హలో చెక్ చెక్ హలో చెక్ ఒక్కసారి చెక్ చేసుకోండి ఇన్స్ట్రుమెంట్స్ నవీన్ అన్న ఒకసారి ఇట్లా కీబోర్డ్ పెట్టుకో డప్పు ప్లేట్ టేప్స్ అన్న కొద్దిగా మానిటర్లో పెంచవా హలో 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 చెక్ 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 ఓకే చాలు 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 డెవలప్ చేసుకో అన్న కొద్దిగా డోలక్ కొద్దిగా బేస్ పెంచు డోలక్ కొద్దిగా బేస్ పెంచు రైట్ కీబోర్డ్ చూడు ఒకసారి నవీన్ రైట్ ఓకేనా అన్న దయచేసి మెయిన్ స్టేజ్ కి రైట్ సైడ్ అటు ఎంట్రీ వైపు ఉన్న వాళ్ళు ఎవరు కూడా అక్కడ నిలబడదు ఎడమ వైపున చైర్స్ చాలా ఉన్నాయి ఇంకా ఖాళీ ప్లేస్ ఉన్నది కాబట్టి ఎవరు కూడా అటువైపు ఉండదు ప్లీజ్ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఎవరు కూడా అక్కడ నిలబడద్దు వెంటనే మెయిన్ స్టేజ్ కి ఎడమ వైపున రావాలి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఎంట్రీ దగ్గర ఉన్న వాళ్ళు కూడా దయచేసి కొద్దిగా ముందుకెళ్లాల్సిందిగా కోరుతున్నాం కొద్దిగా స్టేజ్కి ఎడమ వైపున ఇప్పుడు మానుకోట ప్రసాద్ తన పాటతోటి తన మాటతోటి మీ ముందుకు వస్తున్నాడు గట్టిగా చప్పట్లతో స్వాగతం తెలపాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ అందరూ ఒక్కసారి గట్టిగా జై తెలంగాణ జై తెలంగాణ గిటు వైపు ఉన్న వాళ్ళందరూ జై తెలంగాణ అన్నా అక్క అందరూ పిడికిళ్ళెత్తి పట్టుకోవాలి ఒక్కరు కూడా జై తెలంగాణ అంటే ఉత్తిగా కూర్చోవద్దు అందరూ పిడికిలెత్తి పట్టుకోవాలి గిట్ల మాత్రం పెట్టొద్దు అక్క గిది మనది కాదు గిది మనది కాదు గిదే మనది అందరూ ఒక్కసారి జై తెలంగాణ జై తెలంగాణ ఈ ముంగటున్న వాళ్ళు ఎత్తట్లేరు ఎత్తాలే జై తెలంగాణ అన్న మన గోపన్న కన్ను మూసిండాని కన్నీరు పెట్టకమ్మా సెల్లమ్మ అన్నా కన్నీరు పెట్టకమ్మా అన్న మన గోపన్న కన్ను మూసిండాని కన్నీరు పెట్టకమ్మా సెల్లమ్మ కన్నీరు పెట్టకమ్మా మా గంటి సునీతమ్మ వెంట ఉన్నాడు గెలిపించుకుందామమ్మా సెల్లమ్మ దేనికి ఓటేయాలి కారుకు ఓటేద్దాము వెయ్యాలా వద్దా వెయ్యాలా వద్దా అరే ఎవ్వల కొట్టేస్తావు జూబ్లీ హిల్స్ ఓటర్ అన్న 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 మించి ముంచిన నమ్మించి ముంచిన కాంగ్రెసుకేస్తావా అరే ఉత్తుత్తి మాటల బీజేపీకేస్తావా పోరాటాల జెండా ఎత్తే అరే పోరాటాల జెండా ఎత్తే కారు గుర్తుకేస్తావా ఎవ్వల కొట్టేస్తావు జూబ్లీ హిల్స్ ఓటర్ అన్న ఎవ్వల కొట్టేస్తావు జూబ్లీ హిల్స్ ఓటర్ అన్న ఎవ్వల కొట్టేస్తావు జూబ్లీ హిల్స్ ఓటర్ అన్న ఎవ్వల కొట్టేస్తావు ఎందుకు అడుగుతున్నా అంటే ఈ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో హైడ్రా పేరుతో ఇండ్లు కూల్చేస్తుంటే మన వైపు నిలబడి అడిగే ఒక శక్తి కావాలి అది జూబ్లీ హిల్స్ లో ఎవరంటే మా గంటి సునీతమ్మ అవునా కాదా ఒక్కసారి అందరు గట్టిగా చేతులెత్తి చెప్పాలి అవునా కాదా ఓ అక్క మీరు ఇంకా గిట్లెత్తుతున్నారు ఎందుకు గిట్లా ఇది మనది కాదు గిదే అందుకే అడుగుతున్నా ఇక్కడ అన్యాయం జరిగినప్పుడు ఇక్కడ అక్రమం జరిగినప్పుడు మన వైపు నిలబడి కొట్లాడే మనిషి మన వైపు ఉండాలి ఇంతకు ముందు గోపన్న ఆశయాలను గోపన్న మన వైపు నిలబడి మాట్లాడిన మాటలన్నీ ఇప్పటి సంధి మన సునీతమ్మ మాట్లాడుతుంది అందుకే మనం కారు గుర్తుకు ఓటేయాలి వెయ్యాలా వద్దా వెయ్యాలి చెప్పమ్మా కేతమ్మ వెయ్యాలి కదా ఒక్కసారి గట్టిగా సపోర్ట్ కొట్టాలి మీరంతా జిమ్మేదారి కోయిలో
మీరంతా చెప్తారా చెప్ప అన్న మీరు ముంగట కూర్చున్నారు మంచిగా ముంగట చేతులు పెట్టుకొని కూర్చోద్దు అట్లా మిమ్మల్ని చూసే వాళ్ళు చూస్తారు నేను చెప్పిన దానికి చెప్పాలి అరే గులాబీల జెండా బట్టి మీరేమనాలి జిమ్మేదారి కోయిల అనాలి అందరూ జిమ్మేదారి కోయిల అంటారా ఇగో కేతం అంటది అరే గులాబీల జెండా బట్టి గట్టిగా గులాబీల జెండా బట్టి ఆ గులాబీల జెండా బట్టి ఆ జూబ్లీ హిల్స్ గట్ట మీద మన జూబ్లీ హిల్స్ గట్ట మీద ఆ గులాబీల జెండా నాకు కొంచెం చెవుడుంది గట్టిగా చెప్పాలి ప్లీజ్ చెవులు వినపడవు ఒట్టు అరే నీ ఓటు నా ఓటు గట్టిగా పిడికిలెత్తి చెప్పాలి నీ ఓటు నా ఓటు థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ. మరికొద్ది సేపట్లో రామన్న హరీష్ అన్న ఇంకొక 5 నుంచి 10 నిమిషాలలో వేదిక వద్దకు రాబోతుండు. అశోకన్న కొద్దిగా మానిటర్ లో మెయిన్ వాయిస్ పెంచమని. 5 నిమిషాలేనంట. అగో మన పెద్దలు రవీందర్ రావు సార్ చెప్తున్నాడు. అన్న కొద్దిగా ఈ మానిటర్ లో మెయిన్ వాయిస్ పెంచమా అశోకన్న. మెయిన్ వాయిస్ అందరూ మన రైమత్ నగర్ డివిజన్ నేతలు అందరూ చాలా మంది వేదిక దగ్గర ఉంటారు. మీకు అందరికి డ్యూటీలు ఇవ్వడం జరిగింది. భోజనాల డ్యూటీ, మంచినీళ్ళ డ్యూటీ, సీటింగ్ అరేంజ్మెంట్. దయచేసి రైమత్ నగర్ లో ఈ మీటింగ్ జరుగుతుంది. రైమత్ నగర్ నేతలందరూ కూడా మనం ఏదైతే పన్నులు పంచుకున్నామో ఆ పన్నులలో ఉండాల్సిందిగా విజ్ఞప్తి. విజయవంతం చేయాలి. దయచేసి వేదిక మీద ఇంకొక 2 నిమిషాల్లో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వేదిక మీదకి వస్తున్నారు. దయచేసి వేదిక మీద ఉన్న ఇతర మిత్రులందరూ కూడా ఖాళీ చేసి దిగాలి. చాలా మంది కేటీఆర్ గారు, హరీష్ రావు గారితో వస్తున్నారు. వేదిక మీదకి రావాల్సిన క్లస్టర్ ఇన్ఛార్జీలందరూ కూడా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి. ఇక ఫైనల్ ఒక పాట మీద మంచి పాట. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. అందరూ ఒకసారి గట్టిగా చేతులన్నీ పిడికిలెత్తాలి. ఇప్పుడు ఎత్తిన పిడికిలి వచ్చే నెల ఇదే పిడికిలితోటి కారు గుర్తు మీద ఓటు గుద్దే వరకు ఈ చెయ్యి దించమన్న వాళ్ళందరూ ఒకసారి పిడికిలన్నీ పైకెత్తాలి. జై తెలంగాణ, జై
వద్దురా నాయనా ఈ కాంగ్రెసు పాలన. కావాలా ఈ కాంగ్రెస్ పాలన? వద్దనుకున్న వాళ్ళందరూ ఒకసారి జెండాలన్నీ పైకెత్తి మనం అందరం ప్రతినబూనాలి. ఒకవైపు భూములను కబ్జా చేసి బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి వాళ్ళు కావాలా, మరొక వైపు 10 సంవత్సరాలు జూబ్లీ హిల్స్ ప్రజలను కంటికి రెప్పలాగా కాపాడుకున్నటువంటి మాగంటి గోపినాథన్న ఆశయాల కోసం వస్తున్న సునీతమ్మ కావాల. గట్టిగా చేతులెత్తాలి. ఎవరు కావాలి? ఎవరు కాబట్టి సందీప్ ఒక్క నిమిషం. రాజ్ కుమార్ పటేల్, దేదీప్యరావు ఎక్కడున్నారు? కార్పొరేటర్ జూబ్లీస్ కార్పొరేటర్లు దేదీప్యరావు, రాజ్ కుమార్ పటేల్ ఇద్దరు దయచేసి వేదిక దగ్గరికి రావాలి. రాజ్ కుమార్ పటేల్, దేదీప్యరావు మీరు స్పీచ్ ఇవ్వాల్సి ఉన్నది. అర్జెంట్ గా వేదిక మీదకి రావాలి. రైట్, థ్యాంక్ యూ. అందుకే గట్టిగా వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంచన పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంచన పాలన, వద్దురా నాయన. అమలు కాని హామీలతో వారు గ్యారంటీలతో, ఎన్ని గ్యారంటీలు ఇచ్చిందన్న కాంగ్రెస్ పార్టీ? 6 గ్యారంటీలు ఇచ్చింది. అమలైందా? ఒక్కటి కూడా అమలు కాలే. అది అమలైందంటే ఉచిత బస్సు, అన్న కూడా మళ్ళా కొట్టుకురుడు, గుద్దుకురుడు, సిగలు బట్టి మీకురుడు. ఇంతకు మించి ఏమైనా ఉందా? ఉన్నదా? అరే అమలు కాని హామీలతో వారు గ్యారంటీలతో, వస్తుందా? తులం బంగారం వస్తుందా? మరి రాదనుకున్న వాళ్ళకి ఇట్లా చేతులకి ఇట్లా పెట్టుకుంటే గట్టిగా గంట బజాయించి చెప్పాలి. తులం బంగారం రానోళ్ళు గట్టిగా చేతులన్నీ పైకెత్తాలి. వచ్చిన వాళ్ళైతే చేతులు కింద పెట్టుకోవాలి. అగో కళ్యాణ లక్ష్మి ఏమో కలదప్పిపోయినాది, కళ్యాణ లక్ష్మి ఏమో కలదప్పిపోయినాది. ఆడపిల్ల పెళ్లికిచ్చే చెక్కు లేదు, దిక్కు లేదు, ఆడపిల్ల పెళ్లికిచ్చే చెక్కు లేదు, దిక్కు లేదు. తులమెత్తు బంగారం నీదు నుంచి పెడతామని, బంగారం నీదు నుంచి పెడతాము. అగో వలవేసి దించినారు, ఓట్లు బాగా పొందినారు. అగో తులం మాట దేవుడెరుగు మాసమంతా ఇయ్యలేదు, తులం మాట దేవుడెరుగు మాసమంతా ఇయ్యలేదు. ఓడించి మీరు బాబు భద్రురా. నేను వద్దురా అంటే మీరందరూ చేతులతో ఇట్లా అనాలి. అదో మన గీతమ్మ చెప్తాను. ఓకేనా? 60 ఏళ్లకు పైబడినా కూడా కేసీఆర్ గారి మీద ప్రేమతోటి ఈరోజు ఎంత అద్భుతంగా మన ముందుకు వచ్చింది. అందుకే వద్దురా 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 నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంచన పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంచన పాలన, వద్దురా నాయన.
ఉండదు, కానీ కడుపుల పేగులు తీసి మెడలకేసుకుంటారట, కనుగుట్లు వీకి గోలి కాయలు ఆడుకుంటారట. కానీ వాళ్ళ జూబ్లీ హిల్స్ ప్రజలు చేయాల్సింది ఏంటంటే ఆయనను గోలీలాట ఆడుకోవాలి. అవునా కదా? కడుపుల పేగులు తీసి మెడల వేసుకుంటారట, కడుపుల పేగులు తీసి మెడల వేసుకుంటారట, కనుగుట్లు వీకి గోలి కాయలు ఆడుకుంటారట. మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన పోరుతుంటే, అవునా కాదా? తెలంగాణలోనూ అత్యంత చీటరు ఎవరంటే మనం చెప్పాల్సిన పని లేదు. ఒకవైపు ఓటుకు నోటుకు దొంగ అయింది అక్కడ, ఆయన పెట్టినటువంటి అభ్యర్థి ఓట్లనే దొంగిలించే పనిలో ఉన్నారు. ఈరోజు ఒక్కటే గింట 44 ఓట్లు ఉంటాయా? ఉంటాయా? ఇది సాధ్యమేనా? కాబట్టి ఈరోజు జూబ్లీ హిల్స్ నుంచి ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన పోరుతుంటే, ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన పోరుతుంటే, ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి. నేను ఉత్త మాటలు చెప్పే అంటే మీరే అనాలి రేవంత్ రెడ్డి అని. ఇక్కడున్న అక్కలు చాలా హుషారుగా ఉన్నారు. వాళ్ళు నాకు తెలిసి జూబ్లీ హిల్స్ లో కారు గుర్తు గెలిచేంత వరకు వాళ్ళ ఇళ్లలో అట్లా అనుకున్న వాళ్ళందరూ ఒకసారి చేతులు ఎత్తాయి. చాలా మంది 33 జిల్లాల నుంచి కదిలొచ్చారు. ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ లోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి పిండ ప్రదానం పెట్టాలని. అవునా? అవును కదా? ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన పోరుతుంటే, ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన పోరుతుంటే, ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి, ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి. ఓటుకు నోటుకు అంటే మీరే అనాలి. ముందు కూర్చున్న వాళ్ళు అన్నలు ఓటుకు నోటు, ఓటుకు నోటు, ఓటుకు నోటు చంద్రబాబుకు, చంద్రబాబుకు. ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన పోరుతుంటే, ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన పోరుతుంటే. హలో 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 అశోకరా, ఇక్కడ మాంటలో మెయిన్ వైస్ ఉచిత బస్ అని పథకాన్ని తెచ్చావు, అమ్మల కాలకు కొట్టాడ పెట్టావు, ఉచిత బస్ అని పథకాన్ని తెచ్చావు, అమ్మల కాలకు కొట్టాడ పెట్టావు, 2 లక్షల రుణమాఫీ అన్నావు, రైతన్న మెడకేమో ఉరితాడు వేశావు, ఉత్త మాటలు చెప్పే, దొంగ మాటలు చెప్పే, లంగ మాటలు చెప్పే. అవునా కదా? ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన పోరుతుంటే, ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన పోరుతుంటే, ఓటుకు నోటు, ఓటుకు నోటు. కాబట్టి ఇట్లాంటి దొంగల్ని మనం అందరము తరిమి కొట్టాలంటే ఏ గుర్తు మీద ఓటేయాలి? గట్టిగా చెప్పాలి. ఏ గుర్తు? బరాబరా. అగో అన్న చెప్తాడు, స్టీరింగ్ ఇక్కడ స్టార్ట్ చేసామంటే జూబ్లీ హిల్స్ లో ఉన్న ప్యాలెస్ మీద నుంచి కొట్టుకుంటా రావాలి. ఏడ తెరిచినా కూడా కారు గుర్తు మీదనే ఓట్లుండాలి. అంతేనా కదా? హరే చెప్పకు సంచి చేతుల జెండా జాతర పోదామా, జాతర పోదాం అనుకున్న వాళ్ళందరూ ఒక్కసారి మెడలల్లో ఉన్నటువంటి గులాబీ జెండాలన్నీ చేతుల పట్టాలి, చేతుల పట్టాలి. మరికొద్ది సేపట్లో రామన్న వేదిక వద్దకు రాబోతుండు.
రామన్న హరీష్ అన్న మరికొద్ది సేపట్లో వేదిక వద్దకు రాబోతున్నాడు. అరే జబ్బకు సంచి చేతుల జెండా జాతర బోధమా గులాబీల జాతర బోధమా జబ్బకు సంచి చేతుల జెండా జాతర బోధమా గులాబీల జాతర బోధమా. ఇళ్ళ ఉన్న వాళ్ళు కూడా జెండాలను ఎత్తాలి. ఈ గులాబీల జోరును చూసి కాంగ్రెస్ వాళ్ళు నామినేషన్ అయ్యడానికి కూడా వెనక ముందు ఆడాలి. అందరూ ఒకసారి గట్టిగా జెండాలని పైకెత్తాలి. అరే జబ్బకు సంచి చేతుల జెండా జాతర బోధమా గులాబీల జాతర బోధమా జబ్బకు సంచి చేతుల జెండా జాతర బోధమా గులాబీల జాతర బోధమా. ఇప్పుడు ఈ జాతరలో మన మల్లన్న వచ్చిండు. మల్లారెడ్డి అంటే తనదైన స్టైల్ ఉంటుంది తెలంగాణ రాజకీయాలలో. ఒక్కసారి కేతమ్మతో పాటు తను కూడా ఈ పాటకు ఒక స్టెప్ వేయాల్సిందిగా కోరుతున్నాం. వెయ్యాలా వద్దా? మీరందరు పిలిచి వస్తారట. ఒక్కసారి రానా మా మానుకోట ప్రసాద్ కూడా వస్తాడు. కేతం ఉన్నది గట్టిగా మీరందరు కేక పెట్టాలి. మల్లన్న చిక్కలు ఒక్కసారి మానుకోట ప్రసాద్. హలో హలో హలో. అరే జబ్బకు సంచి చేతుల జెండా జాతర బోధమా గులాబీల జాతర బోధమా జబ్బకు సంచి చేతుల జెండా జాతర బోధమా గులాబీల జాతర బోధమా జబ్బకు సంచి చేతుల జెండా జబ్బకు సంచి చేతుల జెండా జబ్బకు సంచి చేతుల జెండా జబ్బకు సంచి చేతుల జెండా బల 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 హో. మన జూబ్లీ హిల్స్ గడ్డ మీద కారు కేదమా మన జూబ్లీ హిల్స్ గడ్డ మీద కారు కేదమా కాంగ్రెస్ వల్ల తొక్కి పడుదమా భలే జబ్బకు సంచి చేతుల జెండా జాతర బోధమా గులాబీల జాతర బోధమా జబ్బకు సంచి చేతుల జెండా జాతర బోధమా గులాబీల జాతర బోధమా. హలో హలో హలో. అమలు కాని హామీలతో ఆరు గ్యారంటీలతో 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 అధికారం చేతబట్టి తమాషాలు చేస్తుండ్రు అధికారం చేతబట్టి తమాషాలు చేస్తుండ్రు హైడ్రా పేరుతోటి ఇళ్లను కూల్చుతుండ్రు హైడ్రా పేరుతోటి ఇళ్లను కూల్చుతుండ్రు. ఈ ఇళ్లను కూల్చే పట్టే బాజీ తోకే బాజిగాళ్లను తొక్కి పడుదమా కారుకు ఓటు వేదమా మన జబ్బకు సంచి చేతుల జెండా జాతర బోధమా గులాబీల జాతర బోధమా జబ్బకు సంచి చేతుల జెండా జాతర బోధమా గులాబీల జాతర బోధమా చేతుల జెండా జబ్బకు సంచి చేతుల జెండా చేతుల జెండా జబ్బకు సంచి చేతుల జెండా రామ రామ ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో రామ ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో రాఘవ రామ ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో రాఘవ రామ ఉయ్యాలో. జూబ్లీ హిల్స్ గడ్డ మీద కారుల జోరున్నదో జూబ్లీ హిల్స్ గడ్డ మీద కారుల జోరున్నదో రామ రామ ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో. జై తెలంగాణ జై తెలంగాణ. మళ్ళీ వస్తాము, మీరందరూ సిద్ధంగా ఉండాలి. థ్యాంక్ యూ. దయచేసి ఇప్పుడు చెప్పింది మీకు అర్థమవుతుంది కదా. ఇగో ఎమ్మెల్యేలు వస్తున్నారు, ఇన్ఛార్జీలు వస్తున్నారు, మీరందరూ వచ్చి కూర్చున్నారు. దయచేసి చూడండి, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎక్స్ఎమ్మెల్యేలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు 75 మంది వచ్చి ఉన్నారు. మీరందరూ వచ్చి కూర్చుంటే దయచేసి ఖాళీ చేయండి. అది ఎంబ్రాసింగ్ ఉంటుంది బయట చూడడానికి కూడా. షఫీ ఎక్కడ ఆడ కూర్చోబెడదామన్నా కుర్చీ లేకుండా చేసిండు. దయచేసి వెనకకి ఎంబ్రాసింగ్ ఉంటుంది. ఇట్లా చాలా సార్లు చెప్తుంటే వాసు కొందరు చెప్పి సీట్లు ఖాళీ చేయించండి అమ్మా. ఎవరు వచ్చింది? కేటీఆర్ గారు ఒక్క నిమిషం వచ్చి దగ్గరకు వచ్చి ఇది ఖాళీ చేయించండి అబ్బా. కళాకారులు కూడా అడగండి. ఓకే, మీరందరూ కూడా కొద్దిగా వాళ్ళకి అడ్డం ఉండకండి, వాళ్ళకి ప్రాబ్లం అయింది. దయచేసి మీరందరూ కూడా బయటికి పోవాలి.
ఇక నిలబడకండి అబ్బా. మీకు అప్పటి నుంచి చెప్పినాం కుర్చీలు ఉన్నాయి, కూర్చోండి 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 అంటే ఇప్పుడు దోసుకొస్తారు. ఈ మెట్ల దగ్గర కూడా అందరు ఖాళీ చేయాలి. మీరు బండపైగా పదండి పదండి పదండి. మీరు నడు. కళాకారులు కూడా కొద్దిగా దిగాలి, సైడ్కి దిగండి. అతిథులు అందరూ వస్తున్నారు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వస్తున్నారు. దయచేసి దారి ఇవ్వండి, దారి ఇవ్వండి. ఈడ మెట్ల మీద ఉన్న వాళ్ళు వేకేట్ చేయండి అబ్బా. మెట్ల మీద ఉన్న వాళ్ళు వేకేట్ చేయండి. ఇగో ఈ లైన్లో పోండి అబ్బా, ఈ లైన్లో కుర్చీలో పోండి. ఇగో ఈ లైన్ అంతా ఖాళీగా ఉంది. ఇగో అట్లా దారి ఉంది, అట్లా మీరందరూ ఎవరైనా పోతే అట్లా దారి ఉంది, అట్లా పోండి. దాంట్లో ఆ గ్యాలరీలోకి పోండి. ఒక్క నిమిషం, వచ్చింది ఆల్రెడీ ఎంటర్ అయ్యండి. క్లస్టర్ ఇన్ఛార్జ్ మీరెవరబ్బా? ఏందబ్బా? దిగండి అబ్బా. ఏ బాబు ఇటు దిగు, కిందికి దిగు. ఈయన కిందికి పంపండి అబ్బా. అందరు బీఆర్ఎస్ కాదనేమో అంటలేదు. అన్నా దయచేసి రైట్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళు రావాలి, బయటకి అందరు లోపలికి రావాలి. కలకాలు పూర్తిగా వెనక పోండి. మీ గన్మేలు కూడా వెనక పోవాలి. నిలబడకండి అబ్బా గన్మేలు. పైకి అవసరం లేదన్న, వెనకకు పోండి గన్మేలు అందరూ. మధ్య నిలబడకండి. ఇక్కడ ఈ దారి రాస్తా అంతా ఖాళీ. మీరు కూర్చోండి అబ్బా. హలో హలో అందరూ దయచేసి సర్దుకోవాలి. ఈ రోల కూడా కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. ఇంపార్టెంట్ వాళ్ళందరూ కూడా అట్లా దారి ఉంది. అట్లా ఆ మీడియా ముందు ఒక రో అంతా ఖాళీగా ఉంది, అలా కూర్చోండి. హలో చెక్. హలో 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 చెక్. హలో రాకేష్ ఈడ మేనేజ్ చేయండి అమ్మా. హలో చెక్. హలో చెక్. హలో 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 చెక్ చెక్ చెక్. హలో హలో చెక్ చెక్. అన్న దయచేసి ఈ ట్రస్ కు ఇబ్బంది అవుతుంది, అక్కడ నుంచి జరగండి అన్న. ట్రస్ పడిపోతే ఇబ్బంది అవుతుంది, అక్కడికి వెళ్ళి జరగండి ప్లీజ్. ఆ పోల్ కి ఇబ్బంది అవుతుంది, అక్కడ కాళ్ళు తగిలిపోతున్నాయి. కొంచెం ట్రస్ దగ్గర నుంచి జరగండి అన్న. దయచేసి స్టేజ్ కి రైట్ సైడ్ ఎంట్రీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు కూడా అక్కడ నిలబడొద్దు. ఎడమ వైపున ఖాళీ ప్రదేశం ఉన్నది కాబట్టి అటువైపు రావాలి. ఎవరు కూడా అక్కడ వెయిటింగ్ లో ఉండొద్దన్న ప్లీజ్. మరికొద్ది సేపట్లో రామన్న, హరీష్ అన్న వేదిక వద్దకు రాబోతున్నారు కాబట్టి ఎవరు కూడా అక్కడ నిలబడకుండా దయచేసి స్టేజ్కి ఆపోజిట్ లో రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి ప్రెస్ గ్యాలరీలో మన పార్టీ కార్యకర్తలు ఎవరున్నా గానీ ప్రెస్ వాళ్ళకు అవకాశం కల్పించాలి ప్లీజ్. ఆ గ్యాలరీ మొత్తం కూడా ప్రెస్ వాళ్ళకి కేటాయించినాం. మనం ఇంత పెద్ద సభ చేసుకున్నప్పుడు ప్రెస్ వాళ్ళకి ఇచ్చినటువంటి గ్యాలరీ వాళ్ళనే కూర్చొనియాలి ప్లీజ్. వాలంటీర్స్ అక్కడ దాన్ని మెయింటైన్ చేయాలని విజ్ఞప్తి. హలో 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 అన్న. చెక్ చెక్. స్టేజ్ కి లెఫ్ట్ సైడ్ ప్లీజ్ దయచేసి. ప్రసాద్ అన్న అక్కడ నుంచి అందరిని పంపించేయండి. ఎవరు ఉండొద్దు, నించోవద్దు ఎవరు కూడా. హలో హలో మరికొద్ది క్షణాల్లో మన మధ్యలోకి హలో, చెక్. రామన్న గారు వస్తున్నారు. మరికొద్ది ప్లీజ్ సేపట్లో దయచేసి. మనందరి ప్రియతమ నాయకుడు రామన్న మరియు హరీష్ అన్న వేదిక వద్దకు రాబోతున్నారు. దయచేసి ఎంట్రీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు వెంటనే స్టేజ్కి ఆపోజిట్ వచ్చి నిలబడవలసిందిగా కోరుతున్నాం. ఓకే, ఈ సౌండ్ పెంచండి. స్టేజీ సౌండ్. బీఆర్ఎస్ నాయకులు ఆ వెహికల్స్ లోపలికి పంపించాలి ప్లీజ్. మధ్యలో ఎవరు నించోకూడదు. మరికొద్ది సేపట్లో
అన్న రెండు వేదిక నుంచి ఒక నిమిషం మారుదానికి మైక్ చెక్ నడుస్తుంది. వేదిక బయట ఉన్నటువంటి అన్నదమ్ములందరికీ దయచేసి మనవి చేస్తున్నాము, లోపల మీ గురించి చైర్స్ ఉన్నాయన్న. హలో చెక్. మరికొద్ది సేపట్లో రామన్న హరీష్ అన్న మరికొద్ది సేపట్లో వేదిక వద్దకు రాబోతున్నారు. కాబట్టి ఎంట్రన్స్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ట్రాఫిక్ జామ్ ఉన్నది, దయచేసి అది క్లియర్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఇంకొక 2 నుంచి 3 నిమిషాల వ్యవధిలో స్టేజీ వద్దకు రాబోతున్నారు. కాబట్టి ఇప్పటికే విచ్చేసినటువంటి జూబ్లీ హిల్స్ ముఖ్య కార్యకర్తలందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ, వేదిక మీద ఉన్నటువంటి ప్రస్తుత శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ అదేవిధంగా మాజీ మంత్రులందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ హలో 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 చెక్. హలో చెక్. హలో. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై కేసీఆర్, జై జై కేసీఆర్. కోట్ల గొంతులను ఏకం చేసిందిర జెండా, కేసీఆర్ ఎగరేసినది గులాబీ జెండా. గులాబీ జెండాలను ఒక్కసారి పైకెత్తి జెండా పాట పాడుతున్నంత సేపు రాబోయే ఎన్నికలలో బరాబర్ కారు గుర్తు మీద ఓటు వేస్తాం, కాంగ్రెస్ పార్టీకి కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తాం. అవునా అవునా? కోట్ల గొంతులను ఏకం చేసిందిన జెండా, కేసీఆర్ ఎగరేసినది గులాబీ జెండా. కోట్ల గొంతులను ఏకం చేసిందిన జెండా, కేసీఆర్ ఎగరేసినది గులాబీ జెండా. కోట్ల గొంతులను ఏకం చేసిందిన జెండా, కేసీఆర్ ఎగరేసినది గులాబీ జెండా. కోట్ల గొంతులను ఏకం చేసిందిన జెండా, కేసీఆర్ ఎగరేసినది గులాబీ జెండా. చీకట్లను తొలగించిన తిరుదీపం నీ జెండా, చీకట్లను తొలగించిన తిరుదీపం నీ జెండా. చీకట్లను తొలగించిన తిరుదీపం నీ జెండా. చీకట్లను తొలగించిన తిరుదీపం నీ జెండా. వీరులాశయాల ప్రతిరూపం నీ జెండా. కోట్ల గొంతులను ఏకం చేసిందిన జెండా, కేసీఆర్ ఎగరేసినది గులాబీ జెండా. కోట్ల గొంతులను ఏకం చేసిందిన జెండా, కేసీఆర్ ఎగరేసినది
ఈ యొక్క జూబ్లీస్ నియోజకవర్గ కళాకారులు ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశానికి విచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి కల్వకుంట్ల తారక రామారావు గారు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఎక్స్ మినిస్టర్ ఎమ్మెల్యే గారు వేదికను అలంకరిస్తున్నారు. ఇక్కడ విచ్చేసిన ప్రతి కార్యకర్త కూడా జై జైలు కొడుతూ చప్పట్లతో వారికి వేదికపైకి స్వాగతించాలని చెప్పి తెలియజేస్తున్నాము. జై తెలంగాణ. పిడికిని బిగించి గోపన్నకు, ఈ యొక్క రామన్నకు జైలు కొడుతూ ప్రజల హర్షధ్వానాలతో వేదికపైకి వారిని సగర్వంగా ఆహ్వానిస్తున్నామని ప్రతి ఒక్కరు కూడా విచ్చేసినటువంటి ప్రతి కార్యకర్త కూడా పిడికిలు బిగించి జెండా కేసీఆర్ రామన్న గారికి స్వాగత సుమారాలు తెలియజేస్తున్నాము. జై కేసీఆర్, జై కేటీఆర్, జై తెలంగాణ. దయచేసి అందరూ కూడా రామన్న గారికి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క మీకు వేధించినటువంటి యొక్క వేదిక పైన దయచేసి ప్రతి కార్యకర్త కూడా అర్థం చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా సమన్వయం పాటించి ఈ యొక్క టీఆర్ఎస్ నాయకులు జూబ్లీహిల్స్ నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యక్రమాన్ని చేపట్టడం చేయవలసిందిగా కోరుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ మీ యొక్క కుర్చీలలో కూర్చోవలసిందిగా కోరుచున్నాము. ప్లీజ్ దయచేసి వేదికపైకి మన యొక్క ముఖ్య అతిథులు రామన్న గారు విచ్చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు సమన్వయం పాటించాలి. ఒక్క నిమిషం దయచేసి వేదిక అంతా కూడా క్లియర్ చేయాలి. మీరందరూ కూడా వెనకకు పోండి. కేటీఆర్ గారి వద్ద, హరీష్ అన్న వద్ద ఉన్న హరీష్ అన్న వద్ద ఎవరు అందరూ కూడా వేకేట్ చేయాలి. వేదికను ఖాళీ చేయాలి. రామన్న దగ్గరికి, హరీష్ అన్న దగ్గరికి ప్లీజ్ దయచేసి ఫోటోస్ గురించి ఎవరు కూడా వెళ్ళొద్దు. దయచేసి నాయకులు గమనించాలి. జయదీపారావు గారు మీరు జరగండి బయట. దయచేసి గన్మేలు మీరందరూ కూడా జరగాలి. మన మధ్యలో ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి విచ్చినటువంటి ముఖ్య అతిథులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, ఎక్స్ మినిస్టర్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు, అదేవిధంగా మన మధ్యలో ఉన్నటువంటి తన్నీరు హరీష్ రావు గారు, ఎక్స్ మినిస్టర్ ఎమ్మెల్యే గారు, ఈ యొక్క వేదికను అలంకరించినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, ఎక్స్ మినిస్టర్ మరియు ఎమ్మెల్యే గారు, అదేవిధంగా అతిరథ మహాలాదుడు ఈ యొక్క వేదికను అలంకరించారు. దయచేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ గమనించాలి. ఈ యొక్క కార్యక్రమం బీఆర్ఎస్ కుటుంబంది. ఈ యొక్క కార్యక్రమం ఈ రోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గ గడ్డ పైన కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీ సునీత మాగంటి గారికి కారు గుర్తుపై ఓటు వేసి వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. ఈ యొక్క కార్యక్రమానికి సభను ఉద్దేశించి మాట్లాడడానికి విచ్చేసినటువంటి అతిరథ మహారాజుల గురించి మరికొద్ది క్షణాల్లో ఈ యొక్క సభ కార్యక్రమం ప్రారంభమవుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా నాయకులు గమనించవలసిందిగా కోరుచున్నాము. ఈ సభను ఉద్దేశించి కార్పొరేటర్ దేదీప్యారావు గారు, వెంగళరావు నగర్ కార్పొరేటర్ దేదీప్యారావు గారు మాట్లాడతారు. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాము. ఒక్క నిమిషం. మాగంటి సునీత గారు అన్న ప్లీజ్ దయచేసి వేదిక పైన ఉన్న వాళ్ళందరూ కొంచెం సైడ్ ఇవ్వాలి. ఎవరు కూడా ఇబ్బంది పెట్టొద్దు. దయచేసి మాగంటి సునీత గారు ట్రాఫిక్ లో సునీత మాగంటి గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి సునీత మాగంటి గోపీనాథ్ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. జూబ్లీహిల్స్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి విచ్చేసిన మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, అలాగే మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే హరీష్ అన్న గారికి, అలాగే మన తలసాని శ్రీనన్న గారికి, వేదికను అలంకరించిన జూబ్లీహిల్స్ మాజీ శాసనసభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి గారికి, అలాగే వేదిక అలంకరించిన శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, అలాగే కార్పొరేటర్లు, ఎక్స్ కార్పొరేటర్లు, ఎమ్మెల్సీలు, ప్రతి ఒక్కరికి జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఈ రోజు మన దివంగత నేత మాగంటి గోపీనాథ్ గారు
అకాల మరణం వల్ల ఈరోజు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ రాబోతున్న కారణం వల్ల ఈరోజు మళ్ళీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేయాలని చెప్పి మొత్తం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు అందరూ కూడా ఇంత అద్భుతంగా ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ కూడా తెలుసు, మాగంటి గోపీనాథ్ గారు గత 10 సంవత్సరాలుగా మన మధ్యలో ఉంటూ ఎన్నో సేవల్ని మనకు అందించి ఉన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఒక ఆధ్వర్యంలో కేసీఆర్ గారు, మన తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు, అలాగే జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీమతి సునీత మాగంటి గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. దయచేసి ప్రతి కార్యకర్త కూడా సునీతమ్మ గారిని వేదికపైకి సగర్వంగా ఆహ్వానిస్తూ వారికి జై తెలంగాణ నినాదాలతో వారిని స్వాగత సుమాంజలి తెలియజేస్తున్నాము. ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి కార్యకర్త కూడా జై తెలంగాణ పిడికిలు బిగించి గట్టిగా ఊపిరిపట్టి ఒక్కసారి జై తెలంగాణ, జై తెలంగాణ. ఇక్కడ మాట్లాడిన జిందాబాద్ కొట్టినది జూబ్లీహిల్స్ నియోజకవర్గం గడ్డ మొత్తం వినపడాలి. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. ఈరోజు మనకి తెలుసు బై ఎలక్షన్ రావడానికి కారణం మన ప్రియతమ నాయకులు జూబ్లీహిల్స్ శాసనసభ్యులు దివంగత నేత మాగంటి గోపీనాథ్ గారు అకాల మరణం వల్ల మన మధ్యలో లేని కారణం వల్ల ఈరోజు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ రాబోతుంది. దానికోసం మన అభ్యర్థిగా వారి కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ మన అభ్యర్థిగా మాగంటి గారి కుటుంబం, వారి సతీమణి మాగంటి సునీత గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. అది అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఆవిడ్ని మనం గట్టిగా గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. దానికి ఇంత అద్భుతంగా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ ఎలాగైతే మాగంటి గోపీనాథ్ గారు మనల్ని ఏర్పాటు చేశారో, ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలుగా మనం పార్టీకి అండగా ఉంటూ అలాగే మీ అందరూ కూడా నడిపిస్తూ 3 సార్లు వాళ్ళని హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించిన మీ అందరికీ మరోసారి పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్యంగా నేను అందరికీ ఒక్కటే పేరు పేరున కోరుకుంటుంది ఏంటంటే, మనం అపోజిషన్ లో ఉన్నాం కాబట్టి అయినా కూడా మీ అందరూ ఈ రోజు ఏ సమస్య వచ్చినా కూడా ప్రజల మధ్యలో ఉంటూ మీ అందరే మనం ప్రజల్లో మమైకమై ఉంటున్నారు. కాబట్టి మీ అందరి కోసం మరోసారి అందరికీ గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారి ప్రభుత్వంలో మనం అందుకున్న సంక్షేమమే ప్రజల్లో ఉంది. మనం చేసిన అభివృద్ధి మాత్రమే ఈ రోజు మన గెలుపుకి కారణం అవుతుంది. కాబట్టి ఇది ఒక్కసారి మరోసారి అందరికీ గుర్తు చేస్తూ మనం గట్టిగా ఒక్కసారి అందరు చెప్పాలి, జై తెలంగాణ. గట్టిగా మనం మన పార్టీ పెద్దలకి చెప్పాలి, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గోపన్న క్యాడర్ అంటే ఏంటో చూపించాలి. జై తెలంగాణ. మనం గోపన్న సైనికులమా? అవునా కాదా? మనం మరోసారి మన అభ్యర్థి అయిన సునీతమ్మని గెలిపించుకొని మనం కుటుంబానికి పార్టీకి మనం గోపన్నకి ఘన నివాళి ఇవ్వాల్సిన అవసరం ఎంతగానో ఉంది. కాబట్టి మనం ఈ కుటుంబానికి అండగా నిలబడదాం కదా. గట్టిగా చెప్పాలి, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై హరీష్ అన్న, గోపన్న అమర్ రాయ్. థ్యాంక్ యూ దేదీప్యారావు గారు. మన మధ్యలో ఉన్నటువంటి సోహెల్ గారు మాట్లాడవలసిందా కోరుచున్నాము. సోహెల్ గారు మాట్లాడవలసిందా కోరుచున్నాము. सैनशीन पर तशरीफ फरमा हम सबके हरदिल अजीज बीआरएस पार्टी के शहजादे वर्किंग प्रेसिडेंट जनाब केटी रामाराव साहब, और केसीआर साहब के 9 रतनों में से एक रतन, हर मरज की दवा रखने वाले बीरबल का किताब जनाब हरीश राव साहब, और इस हलके के लिए जो केसीआर साहब ने उम्मीदवार बनाया है, मरहूम गोपीनाथ साहब की अहलिया सुनीता मैडम साहिबा, और इस हलके के साबिका एमएलए पी जनार्दन रेड्डी के साहबजादे मेरा भाई विष्णुवर्धन रेड्डी साहब, और सैनशीन पर तशरीफ फरमा सभी मोहज्जिज हजरात, मेरे बहनों और भाइयों,
आज इस इजलास का मतलब आपको 11 नवंबर की तैयारियों में से एक माना जा रहा है। 11 नवंबर के दिन जो सबसे ज्यादा काम करेंगे वो आप लोग होंगे। आपके हाथ में बीआरएस की ताकत होगी और आप इस हल्के को दोबारा केसीआर साहब का अड्डा बनाएंगे। यहां पर कुछ इश्यूज है जो मैं आपके सामने कह देता हूं। पिछले 8 दिन से, भाई साहब जरा खामोश हो जाइए। पिछले 8 दिन से आप यहां पर पदयात्रा कर रहे हैं, डोर टू डोर कैंपेन कर रहे हैं। केटीआर साहब ने एक बका कार्ड आपके सामने पेश किया है। यहां पर प्रॉब्लम यह हो रहा कि रहमतनगर, बोराबंडा, एरागड्डा, हमारे जो बुजुर्ग हैं उनको मालूम नहीं है कार्ड किस तरह से है। वो कार्ड को कुछ और समझ रहे हैं। मैं आपसे गुजारिश करता हूं, आप जब डोर टू डोर जाएं ये कार्ड बताने के लिए, तो उनको खुदारा बोलिए कि रेवंत रेड्डी ने जिस तरह से आपको धोखा दिया, ये वो कार्ड है, ये वो कार्ड है जो हमारे पढ़ने वाले बच्चियों को स्कूटी देते बोले थे, नहीं दिए, वो कार्ड है। ये वो कार्ड है जो शादी मुबारक में 1 तोला सोना देते बोले थे, नहीं दे रहे, ये वो कार्ड है। ये वो कार्ड है जो हमारे किसान भाइयों को वगलाकर जो बात बोले थे उस पर अमल नहीं कर रहे, ये वो कार्ड है। आप उनको बताइए कि ये रेवंत रेड्डी जो झूठ पे टिका हुआ है, ये वो कार्ड है। और साथ ही साथ रहमतनगर, बोराबंडा, एरागड्डा, यूसुफगुड़ा, वेंगलराव नगर के वो तमाम मुस्लिम क़यादीन से मैं आप सब से दिल के गहराइयों की आपकी मेहनत को सलाम करता हूं। आपने कोई पार्टी का लेबल नहीं लगाया। आप अपने कब्रिस्तान के लिए जो जंग लड़े हैं वो ये लोग सुनने वाले नहीं है। रेवंत रेड्डी जो हमारे कब्रिस्तान को मसमार करा कोडंगल में, वो आपको हमको कब्रिस्तान की जगह नहीं देने वाला था। मगर आपने जो कोशिश की है वो कोशिश उस हम केटीआर साहब के साथ खदीर भाई, खान साहब, मुकरम भाई, रहमतनगर के अजीज भाई, अजीम भाई, ये तमाम कमेटी के लोग आकर केटीआर साहब के पास 1 महीना पहले अपनी अर्जी दी थी। मैं आपको बता दूं सब मजमे के सामने, केटीआर साहब ने खुल के वादा किया था, कहा था कि हम ये जरूर करेंगे, हमारी गवर्नमेंट आने के बाद जरूर देंगे। जिस तरह से अंबरपेट में दिए, जिस तरह से सनंदनगर में दिए, हैदराबाद के सराउंडिंग में 125 एकड़ करे, ये भी करेंगे। मगर साथ ही साथ मैं आपको बता दूं, गोपीनाथ साहब ने भी कोशिश की थी। कोई यहां वर्गला रहे, कह रहे गोपीनाथ साहब ने नहीं किया। मैं गवाह हूं, मैं बताता हूं कि यही ग्राउंड के बाजू 2 एकड़ जमीन गोपीनाथ साहब देने का वादा किए थे, आप सब जानते हैं। और पीली दरगाह के पास सोसाइटी वालों से बात करके, कॉम्प्रोमाइज करके वो 2 एकड़ देने की भी बात की थी। यही 2 जमीनें आपने मुतालबा किया कांग्रेस से देने के लिए। ये 1 महीना 1.5 महीना खाली टाइम पास किए, बाद में अलकापुर पे एक तमाशा दिखाए और एरागड्डे पे एक तमाशा दिखाए। एरागड्डे पे ऑलरेडी 70 साल पुराना कब्रिस्तान है। 12 साल पहले मेरे भाई विष्णुवर्धन ने उसके रास्ते के लिए अपनी यलगार की थी, अपनी शुरुआत की थी, अपनी लड़ाई लड़ी थी। मगर हमारे इलाके के कुछ लोग विष्णु को रोके, उस हमारा इलाका वो तो जुबली हिल्स नहीं, पुराने शहर की बात कर रहा हूं मैं, विष्णु को रोके, विष्णु को रोकने की कोशिश करे। विष्णु ने एक ही बात बोला, मैं विष्णु को भी सलाम करता हूं। विष्णु ने बोला यहां हिंदू मुसलमान सभी बैठे हुए, सुन लो गौर से विष्णु ने क्या कहा। विष्णु कहा मैं रेड्डी हूं साहेब, मेरे को जलाते, मगर मैं आपके कब्रिस्तान के लिए लड़ रहा हूं। बोला आपके खबरों के लिए लड़ रहा हूं,
मैं खबरों का सौदा नहीं करता हूं बोला। आज कांग्रेस में जो रेवंत रेड्डी की कांग्रेस है वहां पर सब चापलूसी लोग भर गए, जिनको काम करना नहीं आता, जिनको आपकी आवाज सुनना नहीं आता, आपके वादे पे अमल करना नहीं आता, ये सारे लोग आज जुबली हिल्स के अतराफ गिड़ की तरह घूम रहे हैं। मैं आप सबसे कहता हूं, आपके हाथ में बुत है, आपके हाथ में चाबी है, आपके हाथ में ताकत है, आपको इनको तमाचा मारना होगा। 11 नवंबर के दिन इनके मुंह पे आपको जोरदार तमाचा मारना होगा। रेवंत रेड्डी को बताना होगा कि ये जुबली हिल्स सेक्युलर अड्डा है, तेरे जैसे लोगों की यहां कोई जरूरत नहीं है। शुक्रिया। थैंक यू। థ్యాంక్ యూ సోహెల్ సాబ్. రహమత్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎంఏ షఫీ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. ఇక్కడ ఉన్న అందరికీ నమస్తే, కేటీఆర్ అన్నకి నమస్తే, హరీష్ అన్నకి నమస్తే, అందరు ఎక్స్ మినిస్టర్స్ ఎమ్మెల్యేస్ అందరికీ నమస్తే. जुबली हिल कॉन्स्टिट्यूंसी बाई इलेक्शन नहीं है, ये पूरा तेलंगाना का इलेक्शन है ये, क्योंकि पूरे जुबली हिल्स के जितने यहाँ पे मेरे भाई बहन बुजुर्ग जो बैठे हुए पूरे तेलंगाना से आए हुए यहाँ पे है, अपन सब बसे हुए बाहर से आके यहाँ पे, राइट। आप सब जितना गांवों में परेशानी है यूरिया के लिए और कई शादी मुबारक के लिए, रैतु बंधु के लिए, वो सब परेशानी जाना है तो जुबली हिल्स में बीआरएस जीतना है, क्योंकि सीएम साहब को भी दिखता जब कि नहीं नहीं मैं कर रहा सो गलत हो रहा, यहाँ पे मैं हार गया बोल के उनको जब मालूम होता। इसलिए मैं सबसे आपसे जुबली हिल की पूरी आवाम से रिक्वेस्ट करता हूं कि आपका कीमती वोट अपनी कार को डालेंगे, केसीआर साहब को जिताएंगे, हमारे केटीआर अन्ना हरीश अन्ना का एक अलग फिर स्पीड और ज्यादा बढ़ जाएंगे, क्योंकि तेलंगाना में तकरीबन 2 साल से कोई काम नहीं हो रहा, पूरा रियल एस्टेट जीरो हो गया, पूरा बिजनेस पूरा ठप हो गया। अब सबसे रिक्वेस्ट है वो सब सही होना है तो सिर्फ टीआरएस को वोट डालना, अपनी कार को जिताना, फिर अपने जितने भी रहमत नगर में अभी पुराने कामा बता रहे हैं लोग, जुबली हिल कॉन्स्टिट्यूंसी में कामा बता रहे, तकरीबन हमारे गोपियाना तकरीबन कामा करे, अभी सैंक्शन हो सो कामा को फिर लाके उन लोग एक मिनिस्टर साहब उन लोग फिर रिएक्ट ने ओपन कर रहे, काम करने का मतलब ही नहीं है। इसलिए वो सब मत देखिए, आपका कीमती वोट टीआरएस को डालिए। जय तेलंगाना। థ్యాంక్ యూ. థ్యాంక్ యూ షఫీ భాయ్. ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు గౌరవనీయులు స్థానికులు మాజీ కార్పొరేషన్ చైర్మన్, గతంలో క్యాండిడేట్ గా కాంటెస్ట్ చేశారు, ఇప్పుడు మన పార్టీలో కీలక నేతగా ఉన్నారు, వారిని మాట్లాడాల్సి కోరుతున్నాను. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. వేదిక మీద ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు, మన పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మహమూద్ అలీ గారు, పద్మారావు గౌడ్ గారు, మల్లారెడ్డి గారు, అనేక మంది శాసనసభ్యులు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి చైర్మన్లు, శాసనమండలి సభ్యులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, వివిధ స్థాయిల్లో వేదిక మీద ఉన్నటువంటి నాయకులు, అదేవిధంగా జూబ్లీస్ నియోజకవర్గం అన్ని డివిజన్ల నుంచి వచ్చినటువంటి సోదర కార్యకర్తలు, సోదరీమణులు, వివిధ నియోజకవర్గాల నుంచి ఈ ఎన్నిక కోసం వారి సహకారాన్ని అందించడానికి వచ్చినటువంటి సోదర సోదరీమణులకు కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఇది నియోజకవర్గం యొక్క విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం. ఇప్పుడు రాజకీయ ప్రసంగాలు నేనేమి చెప్పను, ఎందుకంటే వేదిక మీద పెద్దలు ఉన్నారు, మార్గనిర్దేశనం చేస్తారు, అన్న విషయాలు చెప్తారు. కానీ రేపొద్దున రాబోయే 30 రోజుల పాటు ప్రతి బూత్లో ఒక సిస్టమేటిక్గా పని జరగాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ఇప్పటికే మనందరం గమనించినాం. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, అతి ముఖ్యమైనటువంటి నాయకులు వాళ్ళ నియోజకవర్గాల్లో పని వదిలిపెట్టి కూడా ఈ నియోజకవర్గం యొక్క గెలుపు యొక్క ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని
మనందరి మధ్యకు వచ్చారు. ప్రత్యేకించి జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తలతో నా మనవి ఏంటంటే వీళ్ళందరూ కూడా మనకు సహకారం అందించడానికి మాత్రమే వచ్చారు, కానీ ఇక్కడ ఎవరు కూడా మన మీద పెత్తనం చేయడానికి రాలేదు. పెద్ద పెద్ద వ్యక్తులు వచ్చారు, బూత్ స్థాయిల్లో పనిచేస్తున్నారు. కాబట్టి మనకు నిర్దేశించినటువంటి ఒక సమయాల్లో మనం ఖచ్చితంగా వాళ్ళకి సహకారం అందించి ప్రతి ఓటరుకు రీచ్ అయ్యి కేసీఆర్ గారి పాలనలో 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఏం అభివృద్ధి జరిగింది, హైదరాబాద్లో ఏం అభివృద్ధి జరిగింది, మన నియోజకవర్గంలో ఖాస్ కరికే రాష్ట్ర మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ గారు, మరి ఆ రోజు హరీష్ రావు గారు, వారందరి సహకారంతో ఇక్కడ ఏం అభివృద్ధి జరిగిందనే విషయాన్ని చెప్పవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉందనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. చాలా మంది కొత్త కార్యకర్తలు ఈ మధ్య మన పార్టీలో జాయిన్ అయ్యారు. నేను ఇంతకు ముందున్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కసారి ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడనే సామెత పని మద్దతు తెలపాలి. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వచ్చింది, అది హైదరాబాద్ మినహాయింపు కాదు అనే విషయాన్ని మనం ఇక్కడి నుంచే ప్రూవ్ చేయాలనే విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. కొద్దిగా గట్టిగానే ఉంటుంది. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. ధన్యవాదాలు. మాజీ యువకుడు, మాజీ శాసనసభ్యుడు, పీజీఆర్ గారి కుమారుడు, బీఆర్ఎస్ గెలుపు కోసం, సునీతమ్మ గారి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మన విష్ణువర్ధన్ రెడ్డి గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. కేటీఆర్ అన్న గారికి, మరి హరీష్ రావు అన్న గారికి, వేదికపై ఉన్న పెద్దలందరికీ, మరి సోహెల్ భాయ్ గారికి, మరి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో 7 డివిజన్లు ఈ పరిస్థితి బై ఎలక్షన్ వస్తుందని మేము ఎప్పుడు కలలో కూడా ఊహించుకోలే. మరి గోపన్న మనలో లేరు, కానీ ఆయన అయితే ఆశయాలునో ముందు తీసుకెళ్ళాలి మనం. ఆయన చాలా మట్టుకి ఎప్పుడు కూడా పబ్లిక్కి సేవ చేసుకుంటున్నారు. నాకు గోపన్నకి నన్ను 2 సార్లు ఓడగొట్టినారు. ప్రతిసారి ఒకటే మాట అంటుండే, నేను పీజీఆర్ కొడుకుని ఓడగొట్టినా నేను అని ఒక డైలాగ్ కొట్టాడు నన్ను కనబడినప్పుడల్లా. నేను చాలా పెద్ద లీడర్, నేను పీజీఆర్ కొడుకుని ఓడగొట్టినాను. మరి మా ఇద్దరికి ఎప్పుడు కూడా ఆయన టీడీపీలో ఉన్నా కూడా బీఆర్ఎస్లో ఉన్నా కూడా కౌంటింగ్ రోజు కూడా మేమిద్దరం ఉన్నా కూర్చొని టిఫిన్ చేసి నీకింత వచ్చింది నాకింత వచ్చిందని ఒక్కొక్కరు. మా ఇద్దరికి ఎప్పుడు కూడా ఆయన టీడీపీలో ఉన్నా కూడా బీఆర్ఎస్లో ఉన్నా కూడా కౌంటింగ్ రోజు కూడా మేమిద్దరం ఉన్నా కూర్చొని టిఫిన్ చేసి నీకింత వచ్చింది నాకింత వచ్చిందని ఒక్కొక్క రౌండ్కి జోకులు వేసుకుంటాం, మాట్లాడినాం, కానీ ఎప్పుడు వ్యతిరేకత మేము చేసుకోలేదు. గోపన్న సెకండ్ టైం ఎమ్మెల్యే ఇప్పుడు ఈ ఎస్పీఆర్ హిల్స్ మా తాతయ్య నానమ్మ పేరు మీద ఉన్న బస్తీ ఇది. ఇక్కడ ఒక రిజర్వాయర్ ఉండే, నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు 1,50,00,000 నేను ఆ రిజర్వాయర్ శాంక్షన్ చేసి పెట్టిండే. అనుకోకుండా అప్పుడు కిరణ్ కుమార్ గవర్నమెంట్ కొన్ని కారణాల వల్ల ఆగిపోయిండే. గోపన్న సెకండ్ టైం ఎమ్మెల్యే ఆ 1,50,00,000 రిజర్వాయర్ ని 4 crores పెట్టి ఆ రిజర్వాయర్ చేయించినారు. మరి ఆయన పేరు పెట్టాలని నేను గతంలో కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి కూడా చెప్పడం జరిగింది, యూసుఫ్ కూడా సంతాప సభలో. ఆ ఒక రిజర్వాయర్ పేరు గోపన్న పేరు పెట్టాలి. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎట్లయిపోయిందంటే ఆ ఇందిరా కాంగ్రెస్ కాదు, ఇప్పుడు పార్టీ టికెట్ ఫర్ సేల్ పార్టీ అయిపోయింది. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మా బ్లడ్, మా ఫాదరు, మేము, మా తాతలంతా కాంగ్రెస్ అన్నాం. కానీ మాతోటే ఎంత ఇస్తావు అని చెప్పి మమ్మల్ని ఆ టికెట్ అమ్మకం పెడితే మనసు బాధ అనిపిస్తే ఆ రోజు ఈ కుటుంబం నాకు అందండలు నిలబడి రాజకీయ భవిష్యత్తు ఇంకా చాలా ఉంది, కలిసి మనం 10 సంవత్సరాలు ముందుకెళ్దామని రామన్న చెప్పడం జరిగింది. అదే విధంగా సేవ చేయడానికి ముందుకు వచ్చిన. ఒకవేళ గోపన్న ఉంటే వచ్చే
డీలిమిటేషన్లో లేకపోతే గోపన్న కన్విన్స్ చేసో నేను ఎమ్మెల్యే అవుతుండన్నా. కానీ ఆ 3 years మాత్రం గ్యాప్ ఉన్నప్పుడు తప్పకుండా అది ఆ పెయిన్ ఏందో నాకు తెలుసు, ఆ బాధ ఏందో నాకు తెలుసు. కుటుంబాల్లో చనిపోతే ఎందరు మంది మన మీద కన్నేస్తారని. ఫస్ట్ మనిషి నేనే. అమ్మా నీకున్నా నేను అండదండగా నేను ఉంటా, నువ్వేం టెన్షన్ పడకు, ఎవరు ఏమైందని మొదటి సంతాప సభ షేక్పేటలో జరిగింది. ఆ రోజు అన్న గోపన్న కా దుష్మన్ ఓ మేరా దుష్మన్, అప్నా దుష్మన్. కాబట్టి ఇప్పుడు మీకు ఇక్కడ జానకమ్మ తోట ఎవరెవరు తెలుసు అన్న? యూసుఫ్ కూడా జానకమ్మ తోట చేతులెత్తండి. ఈ ఆ జానకమ్మ తోట గురించి ఈ కాంగ్రెస్ టికెట్ పోయింది. రేపు కాంగ్రెస్ వస్తే అక్కడ జానకమ్మ తోట అనేది ఉండనే ఉండదు. మనకి రామరాజ్యం కావాలా లేకపోతే రావణ రాజ్యం కావాలా కోరుకోవాలి. రామరాజ్యమే కావాలని రామన్న కోరుతున్నాను. మనమందరం ఏ కాంగ్రెస్ ఆల్రెడీ అయిపోయింది ఇక్కడ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో. మళ్ళీ చెప్తున్నా, నేనుంత కాలం ఇక్కడ కాంగ్రెస్ జెండా అని ఎగరనీయకుండా చేస్తా తప్పకుండా. మరి గోపన్న కూతురుంది అక్షరామ్మ, ఆ పాపకు కూడా ఎప్పుడు ఒక వాళ్ళ బాబాయ్ లాగా అన్ని విధాలుగా నేను అండదండగా ఉంటా అని కోరుకుంటూ, రాబోయే రోజుల్లో సునీతమ్మకు కూడా నేను వాళ్ళ పిల్లోడు అనుకోండి, కొడుకు అనుకోండి, లేకపోతే తమ్ముడు అనుకోండి, అన్ని విధాలుగా నేను అండదండగా ఉంటా అని కోరుకుంటున్నాను. దయచేసి అందరు వినాలి. సునీత గారు మాట్లాడతారు, క్యాండిడేట్ మన అభ్యర్థి గారు. ఇప్పుడు తర్వాత తలసాని గారు, హరీష్ అన్న గారు, కేటీఆర్ గారు వీరే మాట్లాడేది. అందరూ మాట్లాడాక కేటీఆర్ గారు స్పీచ్ అయినాక మనం భోజనాలు స్టార్ట్ చేస్తాం. దయచేసి ఎవరు కూడా డైనింగ్ హాల్ వరకు పోవద్దు. కీలకమైన ఈ నలుగురు పనిచేస్తాం. కేటీఆర్ గారు స్పీచ్ అయినాక భోజనాలు స్టార్ట్ చేయాలి. అంత మేరకి ఏ రకంగా కూడా స్టార్ట్ చేయొద్దని మనవి చేస్తూ, గౌరవనీయులు మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ గారి సతీమణి, మనందరి ఆశాజ్యోతి, యావత్ తెలంగాణ వారి గెలుపుల కోసం బీఆర్ఎస్ 60 లక్షల క్యాడర్ ఎదురు చూస్తున్నారు. యావత్ ప్రభుత్వ వ్యతిరేకం మొత్తం కూడా చూస్తున్నారు. ఇచ్చిన 6 గ్యారెంటీ 13 హామీల మోసానికి ఇక్కడ ఫలం దక్కాలి, ఇక్కడ రుణాన్ని చెల్లించుకోవాలి కాంగ్రెస్ అని నిలబెట్టే ఈ పోరాటంలో మన అభ్యర్థి సునీత గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. గౌరవనీయులైన కేటీఆర్ గారికి నా కృతజ్ఞతలు. గోపన్న అంటేనే జనం, జనం అంటేనే గోపన్న. నా జూబ్లీహిల్స్ నియోజకవర్గ కుటుంబ సభ్యులని గోపీనాథ్ గారు ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళు. ఈరోజు ఇంత కుటుంబం తరలి వచ్చింది ఆయన కోసం. ఆయన పైనుంచి చూస్తూనే ఉంటారు. ఎంతమందిని అండగా ఇచ్చారు నాకు. గోపీనాథ్ గారి ఆశయాల్ని అందరం కలిసి ముందుకు తీసుకువెళ్దాం. ఎంతమంది మీ ఇంటి ఆడబిడ్డగా అనుకొని నాతో పాటు అందరూ కలిసి గోపన్న ఆశయాలు నెరవేర్చాలి. గోపన్న మీ సమస్యలు తన సమస్యగా అనుకునేవాడు. ఎంతమంది మా కుటుంబంలాగా చూసి మిమ్మల్ని చూసి
ఈ యొక్క గోపన్న గారి ఆశయాలను ఈ యొక్క శ్రీమతి శ్రీ దివంగత మాగంటి గోపీనాథ్ గారు కుమార్తె అయినటువంటి అక్షర గారు మన మధ్యలో ఉండి ఈ యొక్క గోపన్న గారి గురించి పార్టీ గురించి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాము. దివంగత శ్రీ మాగంటి గోపీనాథ్ గారి కుమార్తె అయినటువంటి అక్షర గారు మాట్లాడతారు. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండి వినవలసిందిగా కోరుచున్నాం. నాన్న ఆశయాలు ముందుకు వెళ్ళాలంటే మీ అందరు అమ్మకి సపోర్ట్గా ఉండి గెలిపించాలి. నాన్న అనుకున్నవన్నీ మేము నెరవేరుస్తాము. మీకు ఎప్పుడు తోడుగా ఉంటాము. సభా సాక్షిగా దివంగత శ్రీ మాగంటి గోపీనాథ్ గారికి, వారి కుటుంబానికి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి సునీతమ్మ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి కార్యకర్త కూడా కుటుంబ సమేతంగా సానుగా ఉంటారని కోరుకుంటున్నాము. మాజీ మంత్రి వర్యులైనటువంటి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. గౌరవనీయులు సభాధ్యక్షులు, మరి జూబ్లీహిల్స్ ఎన్నికల రణరంగంలో నియోజకవర్గ సమన్వయ కమిటీ మీటింగ్ మరి జరుగుతున్నటువంటి తరుణంలో గౌరవ ముఖ్య అతిథి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అదేవిధంగా హరీష్ అన్న గారికి, మన అభ్యర్థిని మాగంటి సునీత గారు, వేదిక మీద ఉన్నటువంటి అధిరథ మహారథులు, మాజీ మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, గౌరవ జూబ్లీహిల్స్ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, మరి వివిధ డివిజన్లలో ఇన్ఛార్జులుగా ఉన్నటువంటి ముఖ్య నాయకులకు అందరికీ, ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నిక అనేది మనందరికీ తెలుసు. దివంగత నేత, మీ అందరి అభిమాన నాయకులైనటువంటి మాగంటి గోపీనాథ్ గారు 11 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వడంలో కానీ, ఈ ప్రాంతంలో శివమ్మ పాపిరెడ్డి హిల్స్ రిజర్వాయర్ కట్టించడంలో కానీ, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి గుట్ట కూడా కాపుతో పాటు నిరంతరం ప్రజలతో నిమగ్నమై అనేకమైనటువంటి కార్యక్రమాలు గోపీనాథ్ గారు మరి చేయడం జరిగింది. ఈరోజు మనం చూస్తున్నాం రాష్ట్రంలో ఏం జరుగుతుందో. కేసీఆర్ గారి నాయకత్వాన్ని చూసినాం. కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల కాలం ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి రాష్ట్రాన్ని భారతదేశంలో అగ్రభాగాన నిలిపినటువంటి ఘనత మన కేసీఆర్ గారు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. మరి ఆ రోజు పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏమైనాయి? ఈ 20 మాసాలలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి అయిన తర్వాత अपने गलियों में, अपने बस्तियों में रोजगार का क्या हाल है, ऑटो चलाने वाले का क्या हाल है, और छोटे छोटे दुकाना मंडियों पे जो व्यापार करने वाले, बिजनेस करने वाले आज क्या हाल है,
पुलिस वाले मनमाने निकाल दे रहे, ఆటో వాళ్ళకు मनमाने फाइना दे रहे. మీకందరికీ తెలుసు ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, ఇంటింటికి ఇల్లు కడతామన్నారు. మీ జూబ్లీహిల్స్ లో ఒక్క ఇల్లన్నా కట్టినరా? ఒక్క ఇల్లన్నా వచ్చిందా? గోపీనాథ్ గారు ఇప్పించిన 3600 ఇండ్లు గుర్తుంది కదా, వీళ్ళు ఇచ్చిండ్రా? మళ్ళా కేసీఆర్ గారు నల్ల బిల్లు మాఫీ చేసింది. కేసీఆర్ గారు ప్రభుత్వంలో మీ ఇంట్లో నల్ల కూడా ఆ బిల్లు మాఫీ చేసాడు. పేదవాళ్ళు మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు ఉన్నారు, మీరు బిల్లు కట్టే అవసరం లేదని. కానీ ఇప్పుడు 20 నెలల నుంచి ఏం జరుగుతుంది? మీ ఇంటికి వచ్చి బలవంతంగా బిల్లు ఇస్తున్నా లేదా? మేము ఈ వేదిక మీద చెప్తున్నాం, ఎన్ని బిల్లు వచ్చినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా నల్ల బిల్లు కట్టకండి, మేము మీ వెనుక ఉన్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గోపీనాథ్ గారు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసిండు. రెండోది పండుగలకు చూసినాం మనం. మాంకాళి జాతర వచ్చినా, బతుకమ్మ పండుగ వచ్చినా, రంజాన్ వచ్చినా, క్రిస్మస్ వచ్చినా వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేపట్టింది కూడా మనం చూడడం జరిగింది. కాబట్టి గోపీనాథ్ గారు మన మధ్యలో లేరు, వారు అకాల మరణం చెందిరు. కాబట్టి ఎప్పుడు రాని కుటుంబం వాళ్ళ భార్య బిడ్డలు కొడుకుతో సహా మీ దగ్గరకు వచ్చిండ్రు. వాళ్ళని ఆశీర్వదించి దీవించి పోలింగ్ స్టేషన్కి వెళ్ళినప్పుడు, ఓటు వేసేటప్పుడు, ఆ పోలింగ్ డబ్బా దగ్గర పోయేటప్పుడు ఒక్కసారి మాగంటి గోపీనాథ్ గారిని గుర్తు చేసుకొని వేయవలసిందిగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మనం చూసినాం, ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఎవరేం చేసింది అనేది మనకు ప్రధానమైనటువంటి అంశం. ఒకప్పుడు బోరబండ కానీ, రైమత్ నగర్, ఈసుగూడ, ఎర్రగడ్డ కానివ్వండి, ఆ రోజు పి జనార్దన్ రెడ్డి గారు మిమ్మల్ని అందరినీ నిలబెట్టినవాడు. ఆ తర్వాత చేసింది మాగంటి గోపీనాథ్ గారు అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఆ కుటుంబానికి ఒక ధైర్యం ఇవ్వాలంటే గోపీనాథ్ గారిని మనం ఎట్లా చూసినామో ఆ కుటుంబాన్ని కూడా అట్లా చూడవలసినటువంటి అవసరం మన పైన ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. हमारे नौजवान भाइयों से, मुसलमान भाइयों से भी गुजारिश है, देखे तेलंगाना हुकूमत में केसीआर साहब ने क्या किया, मगर आज के दिन रेवंत रेड्डी आके क्या कर रहा भी आप हकीकत जानते. आज नया शुरू करे, हम कब्रिस्तान दिलाएंगे बोल के हमारे हुकूमत में 125 एकड़ जमीन दिए कब्रिस्तानों के लिए, मगर यहां पर डिले हुआ, रिप्रेजेंटेशन देने में थोड़ा डिले हुआ. फिर भी गोपीनाथ साहब 2023 असेंबली इलेक्शन में बोले अपने हुकूमत आते ही दिलाएंगे बोल के, मगर हकीकत में तो हमारे पार्टी हार गई, कांग्रेस पार्टी जीती. నేను అడుగుతున్నా మీ అందరికీ, ఈరోజు ఎంతో మంది తిరుగుతున్నారు ఈ ప్రాంతంలో, మరి 20 నెలల నుంచి ఎందుకు తిరగలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. 20 నెలల నుంచి ఎందుకు తిరగలే? మరి ఆ పక్కన నాకు సనత్ నగర్ ఉంది, ఈ పక్కన కుకట్పల్లి ఉంది, ఆ పక్కన ఖుద్బుల్లాపూర్ ఉంది, ఈ పక్కన ఖైరతాబాద్ ఉంది, మరి ఎందుకు తిరుగుతలేరు వేరే దగ్గర? అంటే ఎలక్షన్ ఏడుంటే ఆడనే తిరుగుతారు. కాబట్టి మీరు కూడా ఆలోచన చేసి తప్పకుండా కేసీఆర్ గారు మళ్ళా ముఖ్యమంత్రి అయితేనే మన సమస్యలకు ఒక మార్గం దొరుకుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి గోపీనాథ్ గారి కుటుంబాన్ని, సునీత గారిని మీరందరూ దీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్.
నెక్స్ట్ మాజీ మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మిత్రులు శాసన మండలి సభ్యులు రవీంద్రరావు గారు, నకోబెటర్. ఈ కార్యక్రమ ముఖ్య అతిథి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ అధ్యక్షులు కేటీఆర్ గారికి, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గారికి, మన అభ్యర్థి బ్యాండ్ ఆపేయండి అన్న, బ్యాండ్ ఆపేయండి. మాగంటి గోపీనాథ్ గారి సతీమణి, కాబోయే జూబ్లీ హిల్స్ శాసనసభ్యురాలు శ్రీమతి మాగంటి సునీత గారికి, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు తమ్ముడు విష్ణువర్ధన్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, మా స్థానిక కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ జూబ్లీ హిల్స్ ఎన్నిక చాలా ముఖ్యమైన ఎన్నిక. అందరూ అనుకోవచ్చు ఇది జూబ్లీ హిల్స్ ప్రజలకు మాత్రమే సంబంధించిన ఎన్నిక అని. కానీ ఈరోజు రాష్ట్ర ప్రజలు, యావత్ తెలంగాణ ప్రజలు జూబ్లీ హిల్స్ కార్యకర్తల వైపు, జూబ్లీ హిల్స్ ప్రజల వైపు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికల ముందు 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, 100 రోజుల్లో అమలు చేస్తాం అని బాండ్ పేపర్లు రాసిచ్చారు, ప్రామిసరీ నోట్లు రాసిచ్చారు, ఇంటింటికి బాండ్ పేపర్లు పంపి భద్రంగా పెట్టుకోండి అన్నారు. ఇప్పుడు 100 రోజులు కాదు, 700 రోజులు అయిపోయింది. కానీ రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తలేడు. అందుకే రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు, రేవంత్ రెడ్డికి జూబ్లీ హిల్స్ లో సురుకు తలగాలి, కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడితే రేవంత్ రెడ్డికి కనునిప్పు కలుగుతుంది అని చెప్పి ఇలా రాష్ట్ర ప్రజలు భావిస్తా ఉన్నారు. లేకపోతే రేవంత్ రెడ్డి ఏమంటాడు, నేను మహాలక్ష్మి ఎగ్గొట్టినా, 6 గ్యారెంటీలు ఎగ్గొట్టినా, అవ్వా తాతలకు పెన్షన్ ఇయ్యకపోయినా, హైడ్రా పేరిట పేదల ఇండ్లు కూల్చినా నాకే ఓటేసిండ్రు అనడా? మరి రేపు ఇవన్నీ ఆగాలంటే, అవ్వా తాతలకు 4000 పెన్షన్ రావాలన్నా, మా అక్క చెల్లెలకు మహాలక్ష్మి రావాలన్నా, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలన్నా, నిరుద్యోగ భృతి దక్కాలన్నా, విద్యార్థి భరోసా కార్డు రావాలన్నా, హైడ్రా ఆగాలన్నా మన బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది, మాగంటి సునీత గారు గెలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏం చేసిండో మీ అందరికీ తెలుసు. ఈ 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం అంతా అవినీతిమయమైపోయింది. ఆనాడు కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని దేశంలో ఆదర్శ రాష్ట్రంగా కేసీఆర్ గారు తయారు చేస్తే, ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దేశంలో అత్యంత అవినీతి రాష్ట్రం ఇవాళ తెలంగాణను తయారు చేసిండు. ఎవరైనా బిల్డింగ్ పర్మిషన్ కావాలంటే స్క్వేర్ ఫీట్ కు 75 రూపాయలు ఇవ్వాలన్నట. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో బిల్లు రావాలంటే 12% కమిషన్ ఇవ్వాలట. ఎవరైనా ఇల్లు జాగా వాళ్ళ భూముల విషయాలు పరిష్కారం కావాలంటే 40% భూమి రాసి ఇవ్వాలన్నట. అన్ని లెక్కలే, మొత్తం పర్సంటేజీలు డిసైడ్ చేసిండ్రు. ఈ రాష్ట్రాన్ని అవినీతిమయంగా మార్చిండ్రు. ఒకప్పుడు తెలంగాణ అంటే పెట్టుబడులకు స్వర్గధామం, ఒకప్పుడు తెలంగాణ అంటే దేశానికి ఆదర్శం. ఒకప్పుడు కేసీఆర్ గారు తెలంగాణలో ఏ పథకం ప్రారంభిస్తే దేశం మొత్తం కూడా ఆ పథకాలు అమలయ్యేటువంటి పరిస్థితి ఉండే. ఒక రాష్ట్రం ఎట్లుండాలంటే తెలంగాణ లెక్క ఉండాలని కేసీఆర్ తయారు చేసిండు. ఒక రాష్ట్రం ఎట్లా ఉండకూడదు, ఒక ముఖ్యమంత్రి ఏ రకంగా ఉండకూడదు అంటే అది రేవంత్ రెడ్డి లెక్క ఉండకూడదు అని చెప్పి ఇవాళ దేశం మాట్లాడుకునే పరిస్థితి. ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు అనేక మాటలు చెప్పాడు, చాలా హామీలు ఇచ్చాడు. గాంధీ టోపీలు పెట్టుకొని బాండ్ పేపర్లు పంచి ప్రజల్ని నమ్మబలికే ప్రయత్నం చేసినారు. కానీ ఇవాళ ఆ మాట ఎత్తలేరు. రేపు జూబ్లీ హిల్స్ లో
మనం కాంగ్రెస్ పార్టీని ఓడించడం ద్వారా మాత్రమే 6 గ్యారెంటీలు అమలయ్యేటువంటి అవకాశం ఉంటుంది। इवाला हमारे मुसलमान बहना है, भाइयों हैं, हिंदू भाई भी हैं। आपके बस्ती दवाखाना का आज क्या हाल हुआ? जब केसीआर साहब ने बस्ती दवाखाना आप लोगों के लिए खुले हैं। सिर्फ हैदराबाद शहर में 350 बस्ती दवाखाना केसीआर साहब ने आपके लिए खुले हैं। वो बस्ती दवाखाने में गए तो आप लोगों को अच्छा दवा मिलता था, डॉक्टर साहब देखते थे आप लोगों को, और आपका टेस्ट टी डायग्नोस्टिक से 130 टेस्ट फ्री में करके आपके मोबाइल में मैसेज भेजते थे। आज बस्ती दवाखाने में गए तो वहां के डॉक्टर बोल रहे मुझे 6 महीने से तनख्वाह नहीं मिला, वहां का कंपाउंडर बोल रहा मेरे को तनख्वाह नहीं आ रहा। अब उनका पेट में दर्द है तो आपको क्या दवा देगा? पहले उनको दवा दर्द खत्म होना, उन्हें अच्छा है तो आपको देख सकता है। अरे उनको भी बीवी है, बच्चे हैं, घर का किराया बनना है, बच्चे का स्कूल फीस बनना है। 6 महीने से रेवंत रेड्डी सरकार ने बस्ती दवाखानों के डॉक्टर को जो वहां पर काम करते उन लोगों को तनख्वाह नहीं मिल रहा, वहां पर दवा का सप्लाई भी बंद हो गया। नाम के लिए बस्ती दवाखाना है। क्या तकलीफ है रेवंत रेड्डी को? केसीआर साहब का निशान है बोल के तकलीफ है? ये बस्ती दवाखाना गरीब लोगों के लिए, बस्ती के लोगों के लिए केसीआर साहब ने अच्छा काम करा। उनका नाम नहीं रहना बोल के आप तनख्वाह नहीं दे रहे, उनका नाम नहीं रहना बोल के दवा सप्लाई बंद करे। ये आप लोग सोचने की बात है। आज पानी का बिल भी बढ़ा दिए। जब केटीआर साहब म्युनिसिपल मिनिस्टर थे 20,000 लीटर तक गरीब लोगों को मुफ्त में पानी दिया। आज रेवंत आया फिर पानी का बिल आना शुरू हुआ। ये सब बात आप सोचने की है। ఈ రోజు అందరూ ఒకటే కోరుకుంటున్నారు, ఇది మాగంటి సునీతమ్మ గారి గెలుపే కాదు, యావత్ తెలంగాణ ప్రజల గెలుపు, హైడ్రా బాధితుల గెలుపు, మహాలక్ష్మి రాణి అక్కా చెల్లెళ్ళ గెలుపు, 4000 పెన్షన్ రాని అవ్వాతాతల గెలుపు, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువకుల గెలుపు, ఇది అందరి గెలుపు। అందువల్ల మనం ఒకటే ఆలోచించాలి, రేవంత్ రెడ్డి ఓడినా కాంగ్రెస్ పార్టీ ఓడినా ఈడమన్న ఆయన ముఖ్యమంత్రి పదవి పోతుందా? రేవంత్ రెడ్డి ఏమైనా దిగిపోతాడా? కానీ ప్రజలకు మేలైతుంది। రేవంత్ రెడ్డికి అర్థం కావాలి, హైడ్రా పెట్టి పెద్దోళ్ళ ఇండ్లు కూలుస్తలేడు, పేదోళ్ళ ఇండ్లు కూలుస్తున్నాడు। పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు హైడ్రాలో లేదా? ఇవాళ మహేందర్ రెడ్డి చీఫ్ విప్ ఇల్లు హైడ్రాలో లేదా? అదేవిధంగా గాంధీ గారు ప్రభుత్వ భూమి కబ్జా పెడితే రాత్రి హైడ్రా గులగొట్టింది, పొద్దుగాలటి వరకు మళ్ళా గేట్లు పెట్టిండు। అవి ఎందుకు కనబట్టలేవు? గరీబోళ్ళ ఇల్లు, हमारे गरीबों का गरीब तोड़ना है क्या हाइड्रा? ये हाइड्रा खत्म होना है, कांग्रेस को हराना है। हाइड्रा बंद होना है, मागंटी सुनीतम्मा को जिताना है। नहीं तो क्या बोलता हूं मैं, घरा थोड़े तो भी कांग्रेस को वोट डाले और थोड़ तुम बोलता। जुबली हिल्स में जितने भी बस्ती हैं वहां फिर इलेक्शन होने के बाद अगर से कांग्रेस जीते तो बुलडोजर आपके गली में आ जाएगा। बुलडोजर नहीं आना है, घर नहीं तोड़ना है, कांग्रेस को सबक सिखाना है, हमारे मागंटी सुनीतम्मा जी को जिताना है। ये आप सब बस्ती में अपने लोगों को बताइए, सब घर घर में जाके समझाइए, उन लोगों को अच्छी तरीके से बोलने के लिए बोलिए। क्या मुसलमानों को क्या दिया कांग्रेस ने? क्या एमएलए नहीं दिया, एमएलसी नहीं दिया, मिनिस्टर भी नहीं दिया? कम से कम बोलने के लिए जगह भी नहीं है। जब केसीआर साहब के हुकूमत में डिप्टी सीएम दिए, होम मिनिस्टर दिए, साहब के साथ केटीआर साहब नहीं थे कैबिनेट में, मैं भी नहीं था कैबिनेट में, एक ही मिनिस्टर केसीआर साहब के साथ स्वेरिंग सेरेमनी करे तो साहब के साथ महमूद अली साहब ने स्वेरिंग सेरेमनी करे। कितना इज्जत दिए आप जानना चाहें? केसीआर साहब ने बतकम्मा को तोहफा दिए, रमजान में भी तोहफा दिए। केसीआर साहब ने गरीब लड़की के शादी के लिए हिंदुओं को कल्याण लक्ष्मी दिए, मुसलमानों को शादी मुबारक दिए। रेवंत रेड्डी ने क्या बोला, मैं 1 तोला सोना भी देता हूं। सोना तो नहीं दिया, वो शादी मुबारक कल्याण लक्ष्मी का चेक
1 साल तक नहीं आ रहा। बेटे पैदा होने के बाद चेक आ रहा, आजकल शादी के लिए चेक नहीं आ रहा, 1.5 साल 2 साल के बाद चेक आ रहे। ये लोग समझ सकते हैं। जितने अच्छे काम केसीआर साहब ने करे, रेवंत रेड्डी उसको तोड़ते आ रहा है। केसीआर किट बंद हो गया, बदकम्मा का साड़ी बंद हो गया, रमजान का तोहफा बंद हो गया, बच्चे फॉरेन में पढ़ने के लिए ओवरसीज स्कॉलरशिप बंद हो गया, दलित बंधु बंद हो गया, मुसलमान का बंधु बंद हो गया, बीसी बंधु भी खत्म कर दिया। एक एक तोड़ते आ रहा है। बस्ती दवाखाना को खत्म कर दिया। ऐसा एक एक जितने भी अच्छे काम केसीआर साहब ने करे उसको तोड़ते आ रहा है रेवंत रेड्डी। इसलिए हम सब मिलके, या हिंदू या मुसलमान, अपने हैदराबाद को बचाने के लिए, अपना तेलंगाना का इज्जत बढ़ाने के लिए ये रेवंत रेड्डी, ये कांग्रेस सरकार को सब्र सिखाने का जरूरत है। सब मिलके काम करेंगे। हिंदू मुस्लिम సోదరులు అందరూ కలిసి కట్టుగా ఇది మన గెలుపుగా, ఇది మాగంటి సునీతమ్మ గెలుపు కాదు, బీఆర్ఎస్ కార్యకర్తల గెలుపు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల గెలుపు, తెలంగాణ ప్రజల గెలుపుగా అందరం కూడా కలిసి కట్టుగా మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ కార్యకర్తలు చాలా బాగా పనిచేస్తా ఉన్నారు. నేను మీ అందరికీ ఒక్క భరోసా ఇస్తున్నాను. ధైర్యంగా ఉండండి. కేటీఆర్ గారు, నేను మీ జూబ్లీ హిల్స్ ని ఆనుకొనే ఉన్నాం. పిలిస్తే 10 నిమిషాల్లో మీకు అండగా మేముంటాం, మీ దగ్గర వచ్చి నిలబడతాం. సునీతమ్మకు కుడి చేయిగా ఎడమ చేయిగా అండదండలుగా ఉంటాం. కార్యకర్తలకు మీకు ఏ కష్టం వచ్చినా, ఏ ఆపద వచ్చినా, ఏ అవసరం వచ్చినా మీరు ఒక్క మెసేజ్ పెట్టినా, ఒక్క పిలుపుకు కేటీఆర్ గారు, నేను, తలసాని సీనన్న మేమందరం కూడా మీకు అందుబాటులో ఉంటాం. ధైర్యంగా ముందుకు పోండి. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇది బీఆర్ఎస్ పార్టీ. మనకు ఉద్యమాల నుంచి పుట్టిన పార్టీ. మనకు ఉద్యమాలు కొత్త కాదు, పోరాటాలు కొత్త కాదు. మరి ఆ పోరాట స్ఫూర్తితో, ఉద్యమ స్ఫూర్తితో మన కేసీఆర్ గారి నాయకత్వంలో మనందరం కలిసి కట్టుగా మాగంటి సునీతమ్మ గారిని గెలిపించి కేసీఆర్ గారికి బహుమతిగా ఇవ్వాలి. ఇది మనందరి బాధ్యత. వచ్చే నెల రోజులు కలిసి కట్టుగా పనిచేద్దాం. మీ దగ్గర పనిచేయడానికి వచ్చిన కార్యకర్తలు, రాష్ట్ర స్థాయి నాయకులు మీతో భుజమానించి పనిచేయడానికి, మీతో కలిసి పనిచేయడానికి, మీ సూచనల మేరకు బస్తీల్లో పనిచేయడానికి వచ్చారు. మీ చేతి కింద మీ సహాయ సహకారాలతో పనిచేస్తాం తప్ప మీ మీద కానే కాదు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మొత్తం కేబినెట్ను, మంత్రుల్ని అందరినీ దించారు. మరి ఆ సమయంలో మనము కూడా కలిసి కట్టుగా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులం అందరం కలిసి మాగంటి సునీతమ్మ గారిని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ తమ్ముడు విష్ణువర్ధన్ రెడ్డి ఎంత గొప్పగా మాట్లాడాడో మీరు చూశారు. తాను ఒక ఎమ్మెల్యే అభ్యర్థి, పీజేఆర్ తనయుడు, కానీ నేను సునీతమ్మకు తమ్ముడిగా, ఆ పిల్లలకు ఒక బాబాయిగా నేను అండగా ఉంటా, సునీతమ్మను గెలిపిస్తా అని గొప్ప మాట చెప్పారు. మరి విష్ణును మీరు కూడా ఆదర్శంగా తీసుకోవాలి. అందరూ కలిసి కట్టుగా, అందరం కలిసిమెలిసి మంచి మెజార్టీతో గెలిపించాలి. నాకు నిన్న మొన్న మన శాసనసభ్యులు, మన కార్యకర్తలు చెప్తున్నారు, అన్న ఎక్కడ పోయినా हर गली में, हर बस्ती में, हर घर में एक ही बात बोल रहे, हम कार के लिए वोट देंगे, केसीआर के लिए वोट देंगे, हम कांग्रेस को हराएंगे। हाइड्रा मुर्दाबाद की बात हर घर में सुन रहे, हर बस्ती में सुन रहे बोल के जो लोग अपने कार्यकर्ता, अपने लीडर मुझे बता रहे थे। मुझे पूरा भरोसा है जीत तो पक्का हो गया। अब बात एक ही है, कितना मेजॉरिटी आने वाला है, कितना मेजॉरिटी से हमारा अपने सुनीतम्मा जीतने वाला है। सो मेरे एक ही गुजारिश है, हैदराबाद में सबसे बड़ी मेजॉरिटी से, सबसे बड़ी मेजॉरिटी से सुनीतम्मा को जिताना चाहिए। क्यों बोले तो जितना अच्छा मेजॉरिटी आया उतना रेवंत रेड्डी मुंह काला हो जाता, उनको मालूम पड़ता लोग कितना गुस्सा में हैं, लोग क्यों गुस्सा में हैं, हाइड्रा के ऊपर गुस्सा है, और शादी मुबारक के अब सोना नहीं दे रहे बोल के गुस्सा में है, बूढ़ा लोगों को 4000 नहीं दे रहे बोल के गुस्सा में है, महिलाओं को महालक्ष्मी नहीं दिया बोल के गुस्सा में है। ये बात कैसा मालूम होता? सिर्फ हराने में नहीं, बड़ी मेजॉरिटी से सुनीतम्मा को जिताने में आपकी भलाई है, पूरा तेलंगाना की भी भलाई है।
సో ఈ రకంగా అందరం ముందుకు పోదాం, కలిసిమెలిసి ఉందాం. ఇవాళ మీ ఉత్సాహం ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తల మీటింగ్ అంటేనే ఒక పబ్లిక్ మీటింగ్ లాగా వచ్చారు. మీ ఊపు, మీ ఉత్సాహం చూస్తూ ఉంటే తప్పకుండా బీఆర్ఎస్ అద్భుతమైన విజయాన్ని సాధిస్తుంది. అందరం కలిసికట్టుగా ముందుకు పోదాం, సునీతమ్మ గారిని గెలిపించుకుందాం. జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గ విస్తృత స్థాయికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ గారైనటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారు మన మధ్యలో వచ్చి బంకర్ జర్రా. జై తెలంగాణ. బంద్ కర్రే బడే భాయ్ బంద్. అందరు బాగున్నారా? అందరు బాగున్నారా? ఒకసారి బాగుంటే గట్టిగా జై తెలంగాణ. కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం. గౌరవనీయులు పెద్దలు, ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మన కుటుంబ సభ్యుల సమావేశం ఏదైతే జరుగుతూ ఉన్నదో, ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన వేదిక పైన ఆసీనులైన పెద్దలు, మాజీ మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారు, గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అట్లాగే పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ మహమూద్ అలీ గారు, శ్రీ పద్మారావు గౌడ్ గారు, అట్లాగే మల్లారెడ్డి గారు, వేదికపై ఆసీనులైన శ్రీనివాస్ గౌడ్ గారు, ఇంకా గౌరవనీయులైన మన సహచర మాజీ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు, ఇంకా మిగతా వేదికపై ఆసీనులైన సునీత లక్ష్మారెడ్డి గారు, ఇంకా పేరు పేరున అందరికీ, గౌరవనీయులైన శాసనసభ్యులకు, గౌరవ శాసన మండలి సభ్యులకు, అట్లాగే వివిధ డివిజన్లకు ఇన్ఛార్జీలుగా వ్యవహారం చేస్తున్న పార్టీ నాయకులందరికీ, కొంతమంది మీదుండొచ్చు, కొంతమంది కిందుండొచ్చు, కానీ అందరం కూడా కార్యకర్తలమే. పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, మీడియా మిత్రులకు, వేదిక మీద కింద ఉన్న కేసీఆర్ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు అనుకోని పరిస్థితుల్లో మనకి ఎలక్షన్ వచ్చింది, మీకు తెలుసు. కానీ ఒక పార్టీ మీటింగు, ఒక నియోజకవర్గ మీటింగ్ అంటేనే ఇన్ని వేల మంది ఇక్కడ జమ అయినరంటే ఖచ్చితంగా మీ జోష్ చూస్తుంటే, మీ ఉత్సాహం చూస్తుంటే, గోపీనాథ్ గారిని తలుచుకుంటూ మీరు ఇస్తున్న నినాదాలు చూస్తుంటే, కేసీఆర్ గారు తిరిగి రావాలనే మీ ఆలోచన చూస్తుంటే మన గెలుపు పక్కా అయింది. మెజారిటీ మాత్రమే ఎంత అని తేలాల్సిన విషయం అర్థమైతా ఉన్నది. పక్కాగా మీ కసి, మీ పట్టుదల, మీ తపన, మీ ఉత్సాహమే మన పార్టీకి రాబోయే నెల రోజుల పాటు ఒక ఇంధనంగా పనిచేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఎలక్షన్లు కొట్లాడు మనకు కొత్త కాదు, ఉప ఎన్నికలు మనకు కొత్త కాదు. హైదరాబాద్లో గిరిగీసి అవతలోని కాంగ్రెస్ కూడా బీజేపీ కూడా కడుపులకెళ్ళి గుద్ది మూతోడు జవాబు చెప్పుడు కూడా మీకు కొత్త కాదు అనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. మన నెత్తుర్లనే పోరాటం ఉన్నది. మరి 25 ఏళ్లలో ఎన్నో ఎన్నికలు, ఎన్నో ఉప ఎన్నికలు, ఎన్ని వచ్చినా కమిటెడ్ నాయకులుగా, కమిటెడ్ కార్యకర్తలుగా ఏ ఒక్కరు కూడా మొక్కబోని ధైర్యంతో ముందుకు పోతా ఉన్నారు, గులాబీ జెండాను గుండెల్లో మోస్తూ. నేను మీ అందరినీ ఒక్కటే కోరుతా ఉన్నా, కష్టాలలో సుఖాలలో కలిసి నడిచేదే కుటుంబం. మరి ఈరోజు ఈ టీఆర్ఎస్ కుటుంబం, ఈ కేసీఆర్ గారి కుటుంబంలో మనందరం కూడా, ఈ తెలంగాణ కుటుంబంలో మనందరం కూడా కుటుంబ సభ్యులం. మన కుటుంబంలో ఒకడు, మనలో ఒకడు మన అన్న మాగంటి గోపీనాథ్ గారు అనుకోకుండా మరి కేవలం చిన్న వయసులోనే మరణించిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఆయన అకాల మరణం ఏదైతే ఉన్నదో జూబ్లీహిల్స్లో మిమ్మల్ని మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మమ్మల్ని అందరినీ కూడా బాధ పెట్టింది. తల్లో నాలిక లెక్క ఇక్కడ ఉన్న ముఖ్యంగా మా ఆడబిడ్డలందరికీ చిన్న చిన్న కానుకలిస్తూ కళ్యాణ లక్ష్మి చీర కేసీఆర్ గారు పెడితే మీకు కూడా ఆయనతో పాటు ఇంకొక కానుక ఇచ్చి ఆదుకున్న అన్నలాంటి వాడు మాగంటి గోపీనాథ్ గారు. ఇంకొక 3.5 ఏళ్ల పాటు మీకు ప్రజాప్రతినిధిగా, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీకు సేవలు అందించాల్సిన గోపీనాథ్ గారు మరి కన్ను మూయడం అనేది మనందరికీ కూడా బాధ కలిగించింది. ఇవాళ ఆ కుటుంబం అనాథ కాదు, ఆ కుటుంబానికి మేమందరం ఉన్నామంటూ ఒకసారి గట్టిగా చప్పట్లతో సునీతమ్మకు, అక్షరకు, దిశిరకు, వాత్సల్యకు గట్టిగా మనందరం కూడా వారికి ధైర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది. ఇవాళ ఆ కుటుంబానికి
మనందరం కూడా ఇక్కడ ఉండే రాష్ట్ర వ్యాప్తంగా ఉండే బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరం కూడా అండగా వారి కోసమే జూబ్లీ హిల్స్ కి కదలి వచ్చినాం. మరి జూబ్లీ హిల్స్ లో పోరు షురు అయింది. జనం మన దిక్కున్నారు, నిజం మన దిక్కున్నది, ధర్మం మన దిక్కున్నది. వాళ్ళకేమున్నదో నాకంటే బాగా మీకే తెలుసు. మోసపోయి గోసపడుతున్న ప్రజలు ఇక్కడికి వస్తుంటే, నేను శ్రీనివాస్ యాదవ్ గారు హరీష్ రావు గారు కలిసి వస్తుంటే ఇద్దరు ఆడబిడ్డలు మాకు ఎదురొచ్చింది కారుకు. ఒక అమ్మాయి పేరు శబానా, ఇంకొక అమ్మాయి పేరు స్వప్న. ఇద్దరు నువ్వు ఒకసారి దర్వాజా తీ, తలుపు తీ అంటే తలుపు తీసిన. ఇక వాళ్ళు నేనైతే నాకు తెలియదు గిన్ని తిట్లుంటాయి హిందీ భాషలో, ఉర్దూ భాషల, తెలుగు భాషల గన్ని తిట్లు తిట్టిరు రేవంత్ రెడ్డిని. తెలుగు భాషలో గిన్ని తిట్లు గిన్ని రకాలుగా తిట్టొచ్చని కూడా నాకు తెలియదు. గన్ని తిట్లు తిట్టి వాళ్ళు ఒకటే మాట చెప్పిర్రు, అన్నా మీరు వచ్చే అవసరం లేదు, చెప్పే అవసరం లేదు, మా ఆడబిడ్డలు మేమే చూపెడతాం, ఒక దుర్గాదేవి లెక్క, ఒక కాళికాదేవి లెక్క భరతం భరతం కాంగ్రెస్ పార్టీది, మోసం చేసినందుకు మేం చూసుకుంటాం వాళ్ళ సంగతి అని చెప్పి దోకాబడ్డ ఆడబిడ్డ శబానా చెప్పింది, దోకా తిన్న ఆడబిడ్డ, మోసపోయిన ఆడబిడ్డ స్వప్న చెప్పింది, మేం చూసుకుంటామన్నా మీరు భయపడకుర్రి అని చెప్పి మాకు ధైర్యం చెప్పిండ్రు. దోకా తిన్న తెలంగాణకు ఇలా మోకా వచ్చింది, అవకాశం వచ్చింది, దెబ్బగొట్టి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే ఒక సందర్భం వచ్చింది. ఈ నెల రోజులు మనం చెప్పాల్సింది టీఆర్ఎస్ కార్యకర్తలం కేవలం చేయాల్సిందల్లా ఒకటే ఒక్క పని, నిజం చెప్పాలి గంతే. ప్రతి ఇంటికి పోవాలి, ప్రతి మనిషిని కలవాలి, నిజం చెప్పాలి. ఒకటే లక్ష్యం, ఒకటే గమ్యం. జూబ్లీ హిల్స్ లో గులాబీ జెండా రెపరెపలాడాలనేదే మనందరి గమ్యం. మీరందరినీ కోరేది నేను ఒకటే, దగాబడ్డ ప్రతి బిడ్డకు, కాంగ్రెస్ చేతిలో మోసపోయిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి చెల్లెకు, ప్రతి అక్కకు కలవాలే, కలిసి ఇగో ఈ లెక్క చెప్పాలి. ఇది కాంగ్రెస్ ఒక్కొక్క వర్గానికి ఎంతెంత బాకీ పడ్డది, ఈ బాకీ కార్డు విషయంలో ఇంటింటికి, గుండె గుండెకు, మనిషి మనిషికి వాస్తవాలు చెప్పాలి. ఏం చెప్పిండ్రు కాంగ్రెస్ వాళ్ళు, పెద్ద మనుషులుంటే ఇంట్లో ఒక పెద్ద మనిషి పెన్షన్ పొందే పెద్ద మనిషి ఉంటే, ఒక పెద్ద మనిషికి అయితే ఒక అయ్య ఉంటే, ముసలయ్య ఉంటే ఆయనకు 4,000 ఇస్తాం, ముసలమ్మ ఉంటే ముసలమ్మకు కూడా 4,000 ఇస్తాం. ఇప్పుడు కేసీఆర్ గారు 2,000 రూపాయలు ఇస్తే మేము 4,000 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. మరి 24 నెలలు అయింది, ఎంత బాకీ ఉన్నారు ఆ ముసలమ్మకు, ముసలయ్యకు అని చెప్పి బాకీ కార్డుల రాసినాం. నెలకు 2,000 రూపాయల చొప్పున ఎలక్షన్ జరిగే నాటికి కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ఒక్కొక్క ముసలమ్మకు, ఒక్కొక్క ముసలయ్యకు బాకీ ఉన్నది 48,000 రూపాయలు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఆడపిల్లలకు చెప్పినారు, 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలందరికీ రాష్ట్రంలో ఉండే 1,67,00,000 మంది ఆడబిడ్డలకు నెలకు 2,500 రూపాయలు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 100 రోజుల లోపలనే మా గ్యారంటీ ఇగో మేము ఇస్తామన్నారు. 24 నెలలకు 2,500 కూడితే వచ్చినాయి ఒకరికన్నా పైసలు? మహాలక్ష్మి వచ్చిందా? 2,500 వచ్చినాయా? ముసలోళ్ళకు 4,000 వచ్చిందా? మన పిల్లలకు మన నిరుద్యోగ భృతి అన్నారు, అది వచ్చిందా? అగో అందుకే ఈ బాకీ కార్డు ఇంటింటికి తీసుకుపోవాలి, బాకీ కార్డు ముంగట పెట్టి చెప్పాలి, కాంగ్రెస్ వాళ్ళు మీ ఒక్కొక్కలకు ఇంతింత బాకీ ఉన్నారు, మహిళలకు 50,000 బాకీ ఉన్నారు, ముసలోళ్లకు 48,000 బాకీ ఉన్నారు, ఈ లెక్క మొత్తం ప్రతి ఇంటికి పోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అట్లాగే మూలకున్న ముసలమ్మ నుంచి చంటి పిల్లగాని దాకా అందరినీ మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. ఎట్లనా మరి చంటి పిల్లగాని ఎట్లా మోసం చేసిరని మీరు అడగచ్చు. కేసీఆర్ కిట్లు వస్తున్నాయా? కేసీఆర్ కిట్లు వస్తున్నాయా? లేదు, కేసీఆర్ కిట్ బంధు. బతుకమ్మ చీర వచ్చిందా? రంజాన్ తోఫా వచ్చిందా? ముసలోళ్లకు 4,000 పెన్షన్ వచ్చిందా? మహిళలకు 2,500 వచ్చిందా? తులం బంగారం వచ్చిందా? ఇప్పుడే మా ప్రశాంత్ రెడ్డి అన్న చెప్తున్నాడు, 1 तोला सोना नहीं, 1 तोला सोना तो छोड़ो, इन्हों तो सोने भी नहीं दे रहा अपने को. कब घर तोड़ देता, कब क्या कर देता, कब बुलडोजर आ जाता अपने घर पे, वही तकलीफ है. सोना तो छोड़ो, सोना भी हराम कर दिया इन्हों, सोने का नींद भी हराम कर दिए. ऐसा माहौल आ गया आज. ఈ రోజు జూబ్లీ హిల్స్ లో జరుగుతున్న ఎలక్షన్ ఏదైతున్నదో కారుకు బుల్డోజర్ కు జరుగుతున్నది. కారు ఇక్కడ మాగంటి సునీతమ్మ రూపంలో మీ ముంగట్టున్నది, బుల్డోజరు కాంగ్రెస్ అభ్యర్థి రూపంలో మీ ముంగట్టున్నది. మరి మీ ఇంటికి రేపు ఎలక్షన్ తర్వాత కారు రావాలన్నా, బుల్డోజర్ రావాలన్నా మీరే ఆలోచన చేసుకోండి. మరి కారు రావాలంటే బ్రహ్మాండంగా కేసీఆర్ పెట్టిన అభ్యర్థి గెలవాలి, గోపన్న ఆశయాలు నెరవేరాలంటే మాగంటి సునీతమ్మ గెలవాలి. ఇక మరి కాదు మా ఇల్లు కూలగొట్టేందుకు మేమే లైసెన్స్ ఇస్తాం,
వాడు హైదరాబాద్ రావాలి, వాడు వచ్చి ఇల్లు కూలగొట్టాలి అంటే మరి ఈ శివమ్మ పాపిరెడ్డి నగర్ కానీ, ఎస్పీఆర్ హిల్స్ కానీ, రేమత్ నగర్ కానీ, బోరబండ కానీ, యూసఫ్గూడ కానీ, షేక్పేట్ల కానీ బస్తీలలో ఉండే మా ఆడబిడ్డలు యాది పెట్టుకోవాలి. మోసపోతే గోసపడతారు. ఇలా రాష్ట్రం అంతా బాధపడుతున్నారు రైతులు, రాష్ట్రం అంతా బాధపడుతున్నారు మహిళలు. వాళ్ళందరూ చూస్తున్నది జూబ్లీహిల్స్ దిక్కే చూస్తున్నారు. మీరు జూబ్లీహిల్స్ గట్టిగా కడుపులకెళ్ళి గుద్దితే రాష్ట్రంలో ప్రతి మహిళకు 2,500 రూపాయలు వస్తాయి. మీరు కడుపులకెళ్ళి కాంగ్రెస్ ను గట్టిగా గుద్దితే ప్రతి ముసలవ్వకు ప్రతి ముసలయ్యకు 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది. అందుకే రాష్ట్రం అంతటా మీ దిక్కు చూస్తున్నారు. జూబ్లీహిల్స్ ఏం తీర్పిస్తుంది, మోసకారి కాంగ్రెస్ కు బుద్ధి చెప్తుందా లేదా అని మీ దిక్కే చూస్తా ఉన్నారు. ఉద్యోగాల కోసం మోసపోయిన మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. మరి ఆ 2 లక్షల ఉద్యోగాలల్లో కనీసం ఇవాళ 5% కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇయ్యలే. కనీసం 10,000 ఉద్యోగాలు కూడా మొదటి సంవత్సరంలో ఇస్తామని చెప్పి ఇయ్యకుండా మోసం చేసిండ్రు. ఆ మోసపోయిన తమ్ముళ్ళు మోసపోయిన చెల్లెళ్ళు మొత్తం జూబ్లీహిల్స్ దిక్కు చూస్తున్నారు. మా అన్నలు మా అక్కలు మా చెల్లెళ్ళు మా తమ్ముళ్ళు మా కోసం నిలబడతారా లేదా అని చెప్పి మోసపోయిన తమ్ముళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు. ఆటో డ్రైవర్ల నుంచి బస్సు డ్రైవర్ల దాకా అందరూ మీ దిక్కు చూస్తున్నారు. ఇక్కడ వాళ్ళని ఆటో డ్రైవర్లు ఉన్నారా? ఉంటే జర చేయలేవట్టు. ఇగో మా ఆటో అన్నల కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. వాళ్ళందరూ యాద పెట్టుకోవాలి ఏ రకంగా మీకు మోసం చేసిండ్రు. నెలకు 1000 రూపాయలు ఇస్తాం, సంక్షేమ బోర్డు పెడతామన్నారు. సంక్షేమ బోర్డు పెడతామన్నారు. కానీ ఇంతవరకు అతి లేదు గతి లేదు. మళ్ళా అడిగిన వాళ్ళు లేరు. 100 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ వాళ్ళకు ఒక్క రూపాయి ఇయ్యలేదు. ఇప్పటి వరకు వాళ్ళని కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. అత్తలకు కోడళ్లకు కొత్తగా పెళ్లైన ఆడపిల్లలకు కాలేజీకి వెళ్లే మహిళలకు పురుడు పోసుకున్న బాలింతలకు ప్రతి మహిళను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఒక్కరిని కాదు. అట్లాగే ఈ 22 నెలల్లో బాధపడని వాళ్ళు లేరు. అందుకే మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందరం ఈ వేదిక మీద కూర్చున్నా మీ అన్నదమ్ములుగా కోరుతా ఉన్నాం. నెల రోజుల పాటు కష్టపడదాం, గట్టిగా తనలాడదాం. ఎట్లున్నది కాంగ్రెస్ పరిస్థితి అంటే మన హైదరాబాద్ లో చెప్తారు. హైదరాబాద్ లో ఎవడో నెక్కతక్క మాట్లాడితే ఏమంటారు? ఏ ఖాముష్ బయట రే, బైగన్ కి బాత్ నక్కొకర్ అంటారు. బైగన్ కి బాత్ నక్కొకర్ క్యా బోల్ రారే అంటారు. నిజంగా కూడా కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిరంటే హైదరాబాద్ వాళ్ళు నమ్మలే. మీరు హైదరాబాద్ లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ కు మీరు ఇయ్యలే. ఎందుకంటే మీకు ముందే తెలుసు కాంగ్రెస్ ఎంత మోసం పార్టీ మీకు తెలుసు. అందుకే హైదరాబాద్ లో ఒక్క సీటు కూడా ఇవ్వకుండా మొత్తం అన్ని సీట్లను కేసీఆర్ కి అప్పచెప్పి కేసీఆర్ నాయకత్వంలోనే ఈ రాష్ట్రం ముంగట్టుకోవాలి, హైదరాబాద్ ముంగట్టుకోవాలని చెప్పి మీరు తీర్పిచ్చారు. కానీ ఊర్లల్లా ఈ బైగన్ కే బాతిని కొంతమంది నమ్మిరు, ఈ బైగన్ గాళ్ళని కొంతమంది నమ్మిరు. నమ్మి మోసపోయినరు. ఇలా మోసపోయిన వాళ్ళు మీకంటే ఎక్కువ ఊళ్ళల్లో తిరుగుతున్నారు. మీరు చూస్తున్నారు, యూట్యూబ్లలో తిరుగుతున్నాయి, వాట్సాప్లలో తిరుగుతున్నాయి. ఈ బైగన్ కే బాతి అంటే ఎట్లుంటాయంటే ఇప్పుడు నేను చెప్పిన చూడు, రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు 4,000 ఇస్తా, 6,000 ఇస్తా, కేసీఆర్ 10,000 ఇస్తా, నేను 15,000 ఇస్తా, ఇండ్లు కట్టిస్తా అన్నాడు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు గులగొట్టుడేనా? ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటే నువ్వు వచ్చినాక హైదరాబాద్ లో కొత్తగా ఒక్క ఇటుక పెట్టింది లేదు, ఒక్క ఇల్లు కట్టింది లేదు, కొత్తగా ఒక రోడ్ వేసింది లేదు, ఒక బ్రిడ్జ్ కట్టింది లేదు. కానీ ఎన్ని ఇండ్లు గులగొట్టినావు? ఎంతమందిని ఇండ్లలో ఉండే మా గరీబోళ్లను ఎంతమందిని రోడ్డు మీదకి నూకినావు? నీ హైడ్రా బుల్డోజర్ల అరాచకం ఆగాలంటే ఖచ్చితంగా మన అభ్యర్థి గెలవాలి. ఇవాళ జరుగుతున్న ఈ పోరాటం ఏదైతున్నదో తెలంగాణలో ఉన్న గరీబులకు, తెలంగాణని ఇవాళ గద్దల్లాగా తన్నుక తింటున్న కాంగ్రెస్ వాళ్లకు మధ్యనే జరుగుతా ఉన్నది. మీరు దయచేసి నేను కోరుతా ఉన్నా, ఈ బాకీ కార్డు ఏదైతున్నదో ఇంటింటికి తీసుకొని పోవాలి. తప్పకుండా జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ను ఓడగొడితేనే 6 గ్యారంటీలు అమలైతాయి. తప్పకుండా కాంగ్రెస్ ను ఈడ్చి కొడితేనే, కళ్ళు బైర్లు గమ్మేటట్టు కొడితేనే హామీలు పొర్లుకుంటా మీ ఇంటికి వస్తాయి. లేకపోతే ఇంతకుముందు అన్న చెప్పినట్టు మరి మీరు ఏమి ఇయ్యకపోయినా మాకే ఓటేసిండ్రు కదా, ఎందుకు ఇయ్యాలి అనే మాట రేవంత్ రెడ్డి మాట్లాడే పరిస్థితి వస్తుంది. ఏమి ఇయ్యకపోయినా, ఆడపిల్లలకు 2,500 ఇయ్యకపోయినా, ముసలోళ్లకు 4,000 పెన్షన్లు ఇయ్యకపోయినా, హైదరాబాద్ లో ఒక్క ఇల్లు కట్టియకపోయినా, హైదరాబాద్ ను హైడ్రా బ్యాడ్ చేసినా, హైడ్రా పేరిట అరాచకం చేసినా నాకే గుద్దుతున్నారు అంటే ఇక మళ్ళీ ఎందుకు ఇయ్యాలి అని చెప్పి రేవంత్ రెడ్డి మరి రేపటి రోజున ఇంకొక పని చేయకుండా మితిమీరిన విశ్వాసంతో ముంగట్టుపోయే పరిస్థితి ఉంటది. దయచేసి మిమ్మల్ని మేము కోరేదల్లా ఒక్కటే, ఈ నెల రోజులు గట్టిగా కొట్లాడదాం. మీరు చూస్తున్నారు ఎట్లున్నది కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితి. ఒక్కటంటే ఒక్క పని కొత్తది చేసింది లేదు. మీదికెళ్ళి ఎవరైనా పోతే గలీజ్ మాటలు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. ఎవరిని చూడలే మనం ఇటువంటి ముఖ్యమంత్రిని. మీ అందరు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది హైదరాబాద్ లో మీకు తెలుసు,
ఎన్టీ రామారావు గారిని చూసినాం, చంద్రబాబు నాయుడు గారిని చూసినాం ముఖ్యమంత్రిగా, రాజశేఖర్ రెడ్డి గారిని చూసినాం, ఆ తర్వాత రోషయ్య గారిని చూసినాం, కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూసినాం, తర్వాత కేసీఆర్ గారిని చూసినాం. ఇప్పుడు ఈయన చూస్తున్నాం. ఇంతమంది ముఖ్యమంత్రులు చూసిరు కానీ ఎవరన్నా ముఖ్యమంత్రికి ఇంత గలీజ్గా మాట్లాడిండా ఒక్కసారి యాద్ చేసుకోండి. ఏం మాట్లాడుతుండే ముఖ్యమంత్రి? ఎవరన్నా గట్టిగా మాట్లాడిరనుకో, ఏమాయా నువ్వు హామీలు ఇచ్చినావు నెరవేరుస్తలేవంటే ఏమంటుండు? నీ గుడ్లు వీకి గోటీలాడుతా, నీ పేగులు తీసుకొని మెడలేసుకుంటా. ఈ పేగులు మెడలేసుకుంటేది నాకు అర్థం కాదు. ఏమైనా బోటి కొట్టేటోనివా? ఏమిటిది నువ్వు ముఖ్యమంత్రివా? బోటి కొట్టేటోనివా? పేగులు మెడలేసుకుంటా. ఇంకా ఘోరం ఏందంటే ఈ ముఖ్యమంత్రి గారు ఏమయ్యా హామీలు ఎప్పుడు అమలు చేస్తావు చెప్పు రేవంత్ రెడ్డి అంటే, నేను లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లంకె బిందెలు లేవు అంటుండు. ఎవరు తిరుగుతారమ్మా లంకె బిందెల కోసం? అర్ధరాత్రి తువ్వాల కప్పుకొని తట్టపార పట్టుకొని ఎవడు తిరుగుతాడు? ఎవరు గాళ్ళు ఎవరో తిరుగుతారట, దొంగలు పాకెట్ మార్గాలు. ఒక గసంట ఆయన ఇయ్యాల మన కర్మ ముఖ్యమంత్రి అయ్యిండు. ఎంత ఘోరం అంటే, ఎంత అన్యాయం అంటే, ఎన్నడూ ఇంత దివాలాకోరు మాటలు ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడలే. నేను ఢిల్లీకి పోతే నాకు అపాయింట్మెంట్లు ఇస్తలేరు, నన్ను దొంగ లెక్క చూస్తుండ్రు. మరి దొంగ లెక్క కాకపోతే ఎట్లా చూస్తారు నాకు అర్థం కాదు. నన్ను దొంగ లెక్క చూస్తుండ్రు అని ముఖ్యమంత్రి చెప్తున్నాడు. దొంగ లెక్క చూస్తుడే కాదట, నేను ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు, ఎక్కడ చెప్పులు ఎత్తుకపోతాడేమో అని చెప్పి నన్ను కలవలిస్తారేరా అంటుండు. గిసొంటోడు మన ముఖ్యమంత్రి. అందుకే నేను మీకు దండం పెట్టి చెప్పేది जुबली हिल्स లో ఉండే మా అన్నదమ్ములకు, कांग्रेस को एक सबक सिखाने का जबरदस्त मौका आज जुबली हिल्स के जनता के पास, हमारे भाइयों के पास, बहनों के पास है. आप याद रखिए, आज तारीख में ऐसी कोई रियासत नहीं थी जिसमें आपका कोई भाई वजीर नहीं था कांग्रेस के हुकूमत में, पर आज पहली बार तेलंगाना में ऐसी हुकूमत है जहां ना कोई एक एमएलए है, एक एमएलसी है मुसलमान, वरना एक कोई वजीर है. ఇంకొక మాట, పోయినసారి ఇక్కడ అజారుద్దీన్ గారు పోటీ చేసిండు, మీ అందరికి తెలుసు, ముఖ్యమంత్రికి కూడా తెలుసు. అజారుద్దీన్ గారు మరి మళ్ళా టికెట్ అడుగుతాడేమో అని చెప్పి ఏం చేసిండు ఈసారి, ఆయనకి ఏదో ఎమ్మెల్సీ ఇస్తున్నా అని చెప్పి ఒక కాగితం ఏదో తయారు చేసి ఆయన ముఖాన కొట్టిండు, ఆయనను కట్టుకొట్టిండు, బక్రా చేసిండు. ముఖ్యమంత్రికి కూడా తెలుసు అది నిల్వది, అజారుద్దీన్కి ఇచ్చే ఎమ్మెల్సీ కోర్టులో నిలబడది, కోర్టులో ఆల్రెడీ కేసు నడుస్తున్నది. అట్లాగే పక్కన షేక్పేట్ల ఖబరస్థాన్కు జాగా ఇచ్చినా అన్నాడు, అక్కడ పోతే అది నిలబడది కోట్ల అని తెలుసు, ఆర్మీ వాళ్ళు వచ్చి వాళ్ళు నిలగొట్టిరు అక్కడ. అట్లాగే 42% రిజర్వేషన్ అంటాడు, అది కూడా కోట్ల నిలబడదని తెలుసు. ముఖ్యమంత్రికి తెలిసి ఇవాళ జూబ్లీ హిల్స్ ప్రజల్ని, బీసీలని, మైనారిటీలను మోసం చేస్తా ఉన్నాడు. అందుకే మరి జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిస్తే తప్ప మరి ఈ హామీలు అమలు కావు. జూబ్లీ హిల్స్ గల్లీలో మీరు పంచి కొడితే ఢిల్లీలో అధిష్టానం అదిరి పడాలి. రేపటి రోజున ఖచ్చితంగా ఒక్కొక్క వాగ్దానం అమలు కావాలి. మీ అందరినీ మేము కోరేది మళ్ళొక్కసారి, బుల్డోజర్ కావాలనా లేకపోతే మరి కారు కావాలనా ఒక్కసారి మీరు యాద్ చేసుకోండి. ఇంకొక మాట కూడా నేను మీకు చెప్పాలి. నిన్న మొన్న మనోళ్ళు తిరుగుతుంటే ఇగో మాకు 1596 రూపాయల మాకు వాటర్ బిల్లు వస్తుందన్నా అని చెప్పి ఒక ఆయన, ఇంకొక ఆయన ఏమన్నా మాకు 4000 నల్ల బిల్లు వస్తుంది, కేసీఆర్ ఉన్నప్పుడు బిల్లు రాలే, కాంగ్రెస్ రాగానే ఇలా ముక్కు విండి నల్ల బిల్లులు వసూలు చేస్తున్నారని చెప్పి ఇంకొకరు మాట్లాడుతూ ఉన్నారు. నేను మీకు చెప్తా ఉన్నా, ఇది శాంపుల్ మాత్రమే. హైదరాబాద్ అంతా ఇదే పని చేస్తున్నారు, ఇది శాంపుల్ మాత్రమే. జిహెచ్ఎంసీ ఎలక్షన్ అయిపోయినాక కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన ఫ్రీ వాటర్ స్కీమ్ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎత్తేస్తారు, యాద పెట్టుకోండి. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు పగబట్టిరు హైదరాబాద్ మీద, మాకొక్క సీటీఎలే అని పగబట్టి ఇలా హైదరాబాద్ ప్రజల మీద పగ తీర్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇంకొక పని కూడా చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. నిన్న మనోళ్ళు తిరుగుతుంటే ఇదొకటి దొరికింది. ఒకటే ఇంట్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఎందుకంటే మీరు ఎట్లాగూ ఓట్లేరని అర్థమైపోయింది, అలా మామూలుగానైతే ప్రజలు బాగా కోపంగా ఉన్నారు, ఓట్లేరని అర్థమైంది. అందుకే ఒకటే ఇంట్లో 43 దొంగ ఓట్లు రాయించారు. ఒక్కొక్క ఇంట్లో 43 దొంగ ఓట్లు, మొత్తం కలిపి వేల సంఖ్యలో దొంగ ఓట్లు కూడా రాయించారు. మేము దాని మీద ఎక్సర్సైజ్ చేస్తున్నాం, ఎట్లా దాన్ని ఎదుర్కోవాలో ఎదుర్కొందాం. కానీ మిమ్మల్ని కోరుతా ఉన్నా, హైదరాబాద్ లో జనరల్ గా ఓటింగ్ తక్కువ అవుతుంది, మీ అందరికి తెలుసు, ఎప్పుడు 50% దాటది. అందుకే మనం చేయాల్సింది రాబోయే నెల రోజుల పాటు ఇంటింటికి పోవాలి, బాకీ కార్డు పట్టుకొని పోవాలి. ఎవరైతే మీకు గట్టిగా చెప్తారో అన్న మళ్ళా కేసీఆర్ రావాలి అని వాళ్ళందరినీ కూడా కడుపులో తలబెట్టి అవసరమైతే కాళ్ళు పట్టుకొని అన్నా నువ్వు రా, ఓటింగ్ కు రా, ఓటై అవతల దొంగ ఓట్లు రాయించుకున్నారు, ఆ దొంగ ఓట్లతో గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. మనం నిజాయితీగా కొట్లాడదాం,
దయచేసి మీరు రండి అని చెప్పి ఇంటింటికి పోయి బతిమలాడుకోవాలి, తెచ్చుకోవాలి. మన నాయకులు దగ్గర 55 మంది మరి వివిధ జిల్లాల నుంచి ఇన్ఛార్జీలుగా, ఒక్కొక్క క్లస్టర్ కి ఇన్ఛార్జీలుగా, ఒక 1000-2000 ఓట్లకి ఇన్ఛార్జీలుగా జిల్లాల నుంచి వచ్చినారు. వాళ్ళందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఇంటింటికి పోదాం, ఒళ్ళు వంచి పని చేద్దాం. రాబోయే నెల రోజుల పాటు ప్రజల్లో ఏ కోపం అయితే కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నదో అది పూర్తి స్థాయిలో ఓటు రూపంలో మళ్ళీ కాంగ్రెస్ కు ఒక శిక్ష పడేదాకా కష్టపడి పని చేద్దామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ आखिरी में मैं इतना ही बोलना चाहता हूं हमारे कांग्रेस पार्टी के लीडर कैसे है बोले तो आज बोराबंडा में हमारा एक भाई था मोहम्मद सरदार. उस सरदार को जब वो पार्टी नहीं बदलना चाह रहा था, उसके पीछे पड़ के उसका दुकान को तोड़ देके, उसके धंधे को तमाम कर देके उसको खुदकुशी करने पे मजबूर कर दिए. वैसे ही हर भाई को सता रहे हैं, हर बहन को भी आज कांग्रेस वाले सता रहे हैं. इनको सबक सिखाने का एक जोरदार मौका है. ना आपका नुमाइंदा है कांग्रेस की हुकूमत में, ना आपको दिया हुआ कोई वादा भी मुकम्मिल किया कांग्रेस पार्टी ने. 4000 करोड़ का बजट बोले थे, आज तक 2000 करोड़ का भी खर्च नहीं किए कांग्रेस पार्टी वाले. वैसे ही आपको वादा किया गया था माइनॉरिटी सब प्लान लाएंगे, आज तक वो भी नहीं करे. बहुत कुछ वादा करे बट वादों को सब पे मुखर के आज धोखा देने की कोशिश कर रहे हैं. आज तमाम भाइयों से बहनों से हमारी गुजारिश है, आप केसीआर साहब को और उनके जो कैंडिडेट हैं मागंटी सुनीता गोपीनाथ, जो गोपीनाथ साहब की बेवा है, उनको आपका मदद करिए, कार के निशान पे वोट दीजिए. 1 महीने के हद तक हम सभी लोग भाई भाई की तरह लड़ेंगे और इंशाअल्लाह जीत के, बहुत अच्छी तादाद से जीत के आपकी खिदमत करेंगे. నెల రోజుల తర్వాత సునీతమ్మ గారు మీ ఎమ్మెల్యేగా మీ ముంగటికి వస్తారు. ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టే బాధ్యత ఈ వేదిక మీద ఉన్న మేమందరం కూడా తీసుకుంటామని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 2 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం రాబోతున్నది. ఏ ఒక్క వాగ్దానం కార్యకర్తలుగా మీరు ఇచ్చినా దాన్ని నిలబెట్టే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మళ్ళొక్కసారి తెలియజేస్తూ మీ అందరికీ మళ్ళొక్కసారి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ.